కార్యక్రమంలో ఏకీవించిన సకల దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈ మొదటి రెండు విషయం గురించి ప్రార్థన చేయడానికి పోతున్నాం. ప్రథమ ద్వితీయ విషయ గుడికి పై ప్రార్థన କରିବା ପାଇଁ ଯାଉଛି. ଭାଇ ଭଉଣୀମାନେ ଚାକି ବନ୍ଦ କରନ୍ତୁ. అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. వైసమేల్ ପ୍ରଭୁଙ୍କ ଦାସ వైజాగ్ ହସ୍ପିଟାଲରେ ସେ వైజాగ్ ହସ୍ପିଟାଲରେ అడ్మిట్ అయ్యి తంగర స్వస్థ పై ప్రార్థన కరు. వై సామ్యూల్ అని చెప్తున్న దేవుని యొక్క సేవకుడు పాస్టర్ గారి ఆసుపత్రిలో చికిత్స పొందుకుంటూ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన కొరకు మనందరం కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం. నారాయణమ్మపై ఆమె ప్రార్థన. అదే రీతిగా మన సంఘంలో ఉన్న సభ్యురాలు నారాయణమ్మ గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఆమె కూడా ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నది. జయ గురించి జయపై ప్రార్థన. అదే రీతిగా మన సంఘ సభ్యురాలు అయిన జయ గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఆమె కూడా చికిత్స అన్ని పొంది ఇప్పుడు ఇంట్లో విశ్రామంలో ఉన్నారు. సమస్త ధన్యవాద. ఒక నిమిషం అందరూ నోళ్ళు తెరుచుకొని దేవునికి వందనాలు. మా పరలోకమైన తండ్రి పరిశుద్ధ నామానికి బట్టి వందనాలు. ప్రభువుకి దాస వైసమేల్ పై ప్రార్థన. దేవుని యొక్క సేవకుడిగా ఉన్న వైష్ణవ యేసు నామములో ఇప్పుడు శరీరం బంద్ కర్మ సైతాన్ సమస్త సాతాను రోగ శక్తులను యేసుక్రీస్తు నామములో మండలిన విశ్వాసమాన సమస్త సంఘ సభ్యులుగా కలిసి మేమందరము ప్రార్థన చేయించుదాం. సంపూర్ణ స్వస్థ పూర్తి విడుదలను దయచేయండి. నారాయణమ్మకి సంపూర్ణ నారాయణమ్మకి పూర్తి స్వస్థత దయచేయండి. తమ హాత బోడకి స్పర్శ చెయ్యని చాపి విడిపించండి. సగి ప్రకారం అమరు జయపై ధన్యవాదాలు. అదే రీతిగా జయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ స్వస్థ జయని కూడా పూర్తిగా స్వస్థపరచండి. స్పర్శ కరు. ఈ చేతిని పంపించి స్వస్థపరచండి. ప్రకారం అమరు భౌనిర భాయి పై ధన్యవాదాలు. అదే రీతిగా మన సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్కూటర్ గాడిని పొడి దాయిచి ఆయన స్కూటర్ నుంచి పడిపోయాడు. సంపూర్ణ స్వస్థ స్వస్థతను దయచేయండి. హాత బోడకి స్పర్శ ఈ చెయ్యని చాపి విడిపించండి. స్వస్థపరచబడి ధన్యవాదాలు. స్వస్థపరిచినందుకు వందనాలు. ప్రార్థన స్వస్థ ధన్యవాదాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసునామమున భాగవతం. యేసునామమున అడిగి వేడుకున్న ప్రభు తండ్రి. ప్రభువుకు ధన్యవాదాలు. దేవునికి ఒకసారి వందనాలు చెప్తావా? సుందర వాక్య में सुनी पार. చక్కటి వాక్యాలు మనం వినొచ్చాము. प्रभु जी नवीन वाक्य कोई वैसा मेरे गोटे पद मोर हृदय को टच कर दे. నవీన్ వాక్య పరిచయం చెప్పినప్పుడు ఒక మాట నా హృదయాన్ని తాకింది. సడి లెక్క దాయిచంది. అక్కడ రాయబడి ఉన్నది. చెట్టు కొట్టి చోట బాలగర ఖాతరే. అక్కడ ఒక చిన్న కుమారుని చేతిలో పాంచటి రొట్టి దుట మచ్చ. 5 రొట్టెలు 2 చేపలు గొట్టే పాత్రరి. ఒకే పాత్రలో జీసుకు దలాస్ అమెరికతే పాత్ర. యేసయ్యకు ఇచ్చేసరికి ఎన్ని పాత్రలు అయినాయి? ఆమేన్ చెప్పలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జీసుకు గొట్టే పాత్ర దేలే. యేసయ్యకు ఒక పాత్రలో నుండి నిధి ఇచ్చింది. జీసుకతే పెరస దేలే. యేసయ్య తిరిగి ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చారు? 12 గంపలు. నేను ఒడియారే కొడకొచ్చి టోకరీ 12 टोकई 12 గంపలు. और 5000 लोग माने खाई करी 5000 మంది పురుషులు తిని మిగిలిపోయి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సదిపై మోచటి చడాయికి కోయపై చాందే నై. అది అక్కడ నిలబడి అన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇది రోమే పుస్తకం. రోమా పత్రికలోకి వద్దాం. 8వ అధ్యాయం 8వ అధ్యాయము तारो 28 పదుటారు 28వ వచనం నుంచి చదువుదాం. 37 పర్యంత పొడివారికి 37 వరకు చదవాలి. 8:28 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరి ముందు ఎరుగునో వారి తన కుమారునితో స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచ
ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చబడువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపవారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ಪ್ರಭುಗೆ ನಾವು ಧನ್ಯವಾದ. దేవునామానికి వందనాలు. రోమ్య పుస్తక 8వ అధ్యాయరు రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఆమె కెచ్చి దినం వెయ్యి బై ఈ 8వ అధ్యాయక శిక్షాపాయి ఈ 8వ అధ్యాయంలో నుంచి కొన్ని రోజులు నేర్చుకోబోతున్నది. నేను గొత్త దినమానగ్రము అప్పుడు మనకు కోతలు భక్తి పోయిన రోజు నేను చెప్పొచ్చినది భక్తి గురించి. ఏడా కథ జనకు మనరే వచ్చి బొలిము భావిత కొందరికి అది మనసులో స్పందించింది అని నేను ఆశిస్తున్నాను. అది రోమా పుస్తక 8వ అధ్యాయం. ఈ రోజు రోమా పత్రిక 8వ అధ్యాయం. గొరక జాయికి బొల్ల పడంతో మీరు ఆ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళి ఒకసారి అందరూ చదవాలి. ఈ 8వ అధ్యాయం ఆమె కిచ్చి దినం ఆమె చిందా కరు. ఈ 8వ అధ్యాయంలో నుంచి కొన్ని రోజులు మనం నేర్చుకోబోతున్నాం. बेसी दिन चिंता करो पै चांदी मोह बहुत दिन चिंता करो पै चा करो. అనేక రోజులు ఆలోచించుకుందామని ఆలోచిస్తున్నాను. आपण माने प्रार्थना करो. మీరందరూ ప్రార్థన సహకారంగా ఉండండి. ఇది మాత్రం नहीं అంత మాత్రమే కాదు, आपण माने जे लेखिबा समय कोण प्रचार करछि से विषय लखंदो. అందుకే మీరు రాస్తున్న వాళ్ళు బోర్డు మంది ఉంది కాబట్టి ఏంటి విషయము రాస్తున్నారో అది రాసుకోవాలి. खाली वाक्य मात्र लेखिक रे नहीं गले तुमको बुझमन. కేవలము వాక్యం మాత్రం రాసుకెళ్తే సరిపోదు, దాంట్లో ఏంటి ఆధారంగా చెప్పారో సబ్జెక్ట్ కోణ बोली जाने वाला దానికి ఉన్న ప్రధాన సబ్జెక్ట్ ఏ విషయం గురించి చెప్పారో అది రాయాలి. సతబడే అప్పుడు మనకు జాని పారు. అప్పుడే దాని సందర్భం ఏంటి, వాక్యాలు అని తెలుసుకోగలిగేది. ఇది రోమియో పుస్తకం రోమా పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 28 దాకా 28వ వచనం నుంచే మనం చదువుకుంది. సరళ కథ ఇచ్చి ఏగి బొడి అక్కడ రాయబడింది ఈ రీతిగా. బొడి ఏర్పడుతుంది. ದೇವಮನೆ ಈಶ್ವರಂಗೋ ಪ್ರೇಮ ಕೊರಂದಿ ದೇವಮನೆ ತಹಾಂಗೋ ಸಂಕಲ್ಪ ಅನುಸಾರ ಆಗುವುದೋ ಹೊಯ್ಯೊಚ್ಚೊಂದಿ ಈಶ್ವರ ಜೆ ಸಮಸ್ತ ವಿಷಯ ಸಮಾನಂಗರೋ మంగళ ఆమె విదేక సునందు వినండి, ఏడి లెక్క జాయిచుంది. ఇక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది, ఈశ్వరకు కే ప్రేమ కొరంది దేవునిని ఎవరు ప్రేమించుతారో సేమానుకు వారి కొరకు సబ్బు మంగళ సాధన అన్ని కూడా మేలులుగా చేసిన దేవుడు. కథ కర్త బుద్ధిపరచు. ఎందరికి దీంట్లో ఉన్న సారాంశం అర్థమైంది. సమస్త లోకంలో కొత్తకు ఉన్నది. ఇది అన్ని జనాభా గురించి చెప్పిన విషయం కాదు. ఈశ్వరకు కే ప్రేమ కొరంది. దేవునిని ఎవరు ప్రేమించుచున్నారో వాళ్ళ గురించే చెప్పబడిన మాట. సేమానుకు సబ్బు మంగళ కొరంది. దేవునిని ప్రేమించే వారే పట్ల దేవుడన్ని మేలు చేసేవాడు. అది కథ జనకు బుద్ధిపరచు. ఇప్పుడు ఈ విషయం అందరికీ అర్థమవుతున్నది. ఈశ్వరకు ప్రేమ కొరివ వ్యక్తి హలే. నీవు గాని యథార్థతో దేవునిని ప్రేమించేవాడు. ఏమే తుమర పరివార మిత్ర కోణ కోణ గొట్టుచో. ఇప్పుడు నీ ఇంటి లోపల ఏమేమి సంభవాలు జరుగుతున్నాయో సబ్బు మంగళం అన్ని నీకు మేలుగా మారుతుంది. బుజనంది నేను చెప్పింది అర్థం కాలేదేమో. అప్పటికర జీవన కోణ గొట్టుచుంది మొత్తం జోనానే. ఇప్పుడు నీ ఇంట్లో ఏ పరిస్థితి గతివించుకొని వెళ్తున్నదో నాకు తెలియదు. తుమ ఈశ్వరకు ప్రేమ కొరుచుంది. నీవు నిజంగా వాస్తవంగా దేవునిని ఈశ్వరకు ప్రేమించుచున్నావు, ఆరాధన కొరుచుంది. దేవునిని వెంబడించుచున్నావు, చర్చకు జావుచుంది. సంఘానికి వెళ్తున్నావు. హిందూ సభ మంగళ కానీ నేను చెప్పేది నీకన్ని మేలే జరిగి తీరితే అమంగళ గొట్టివోనాయి. నీ జీవితంలో ఏవి కీడు నీవు చూడవు. సెడ సభ మంగళ సాధన అన్నిటినీ కొరు. కూడా దేవుడు మేలుగా మార్పి తిరిపిదిద్దబోతున్నాడు. ఎంత జన జానిచుంది. ఎందరికీ ఈ విషయం తెలుసుచున్నది. ఈశ్వరకు ప్రేమ కరువ నీవు వ్యక్తి దేవునికి ప్రేమించే వాడి కాబట్టి తుమే ఈశ్వరకు ప్రేమ కరు. నీవు దేవునికి ఈశ్వర ప్రేమించు. తమకు మంగళ సాధన దేవుడు కరు. నీ పట్ల మేలును చేసి పెడతాడు. ఈశ్వర నామమున యేసు నామములో సమస్తకర జీవన ఇక్కడ కూర్చున్న సకల మంది జీవితంలో మంగళ గొట్ట మేలులు సంభవించునుగాక. అదురబాద ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తమ ప్రేమ కొరు
చెప్పరా మీరు దేవునికి ప్రేమించుచున్నారు కదా. ఆమె ఈశ్వరకు ప్రేమ కొరినోతెలా మనము ఒకప్పుడు దేవుని ప్రేమించేవాళ్ళు కాదు. బైబిల్ కోహంది జోహన్న పొంగర పుత్రి గారే యోహాను సువార్తల యొక్క పుస్తకంలో సే చెప్పే ఆమెకు ప్రేమ కొలే ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి ఈశ్వర ఆమెకు ప్రేమ కొలే మొదటిగా దేవుడు మనల్ని వెతికి ప్రేమించారు. ఆమె ప్రేమ కొరినోతెలా మనం దేవుణ్ణి ప్రేమించలా, ఈశ్వర ఆమెకు ప్రేమ కొలే దేవుడు మనల్ని ప్రేమించారు. కాపర్యాక ఈశ్వరకు ఆమె ప్రేమ కొరి దాని తర్వాతే ప్రేమ అర్థం చేసుకున్న తర్వాతే మనం ఆయనని ప్రేమించేది. చెత్తకి లాగి అన్ని నిమిత్తము సబు మంగళ సాధన కొరు అన్ని నీ కొరకు మేలే. ప్రైజ్ ద లార్డ్ ఈశ్వరకు ప్రేమ కొరువ లోకమానంగర జీవన సబు మంగళ దేవుడిని ప్రేమించే వారి యొక్క జీవితములో అన్ని మేలే. તમે કહો છો નહીં 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 બોલી કહો છો మీరు చెప్తారు లేదు 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 అయ్యారు ସେଟା ସବୁ ମଙ୍ଗଳ ହବ అన్ని మేలే. ସବୁ ବିଷୟ ఏ విషయములైనా అన్ని మేలే. ହ୍ୟାଲୋ ମୁଁ କହିବାଟା ବୁଝିପାରୁନି నేను చెప్పింది మీకు అర్థం కాలేదేమో. ହ୍ୟାଲୋ ఉన్నారా? ତମେ ଶୁଣନ୍ତୁ బాగా వినాలి. ମାରିଆର ପାଖକୁ ଆସିକି ଦୁଧ କହୁଥିଲେ ମାରିଆର ପାଖକୁ ଜଣେ ଆସି ପ୍ରଭୁଙ୍କର ଦୁଧ ଆସିକି କହିଲେ మరియా దగ్గరికి వచ్చి దేవుని దూత చెప్పిన మాట କଣ କହିଲେ ఏమని చెప్పారు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ତମେ ଗୋଟିଏ సంతానకు జమ మరియా దగ్గరికి వచ్చి దేవదూత ఏం మాట్లాడారు? నీవు ఒక సంతానాన్ని కంటది. జక్రియా దగ్గర ଆସିକିରି କଣ କହୁ ఇప్పుడు జక్కయ్ అని చెప్తున్న మనిషి దగ్గర యేసయ్య వచ్చి ఏం చెప్పారు? సక్రియా జకరియా సారీ క్షమించాలి జకరియా సక్రియార పక్కకు ଆସିକିରି దేవాలయంలో కూర్చొని ఆరాధన చేస్తున్న జకరియా దగ్గరికి వచ్చి దేవుడు ఏం చెప్పారు? ତୁମେ ଗୋଟେ ପିଲା ତୁମର నీవు నీ భార్య యొక్క సంతానాన్ని కంటారని କହିଲେ କି ନାହିଁ చెప్పారా చెప్పలేదా? କହିଲେ ପରା చెప్పారా చెప్పలేదా? మరియాతో చెప్పిన అదే రీతిగా జక్కయ్యతో కూడా చెప్పారు. ସେ ବିଶ୍ୱାସ କଲେ କି అయ్యగారు విశ్వసించారా? జకరియా గారు ఎవరు చెప్పలేదు. విశ్వసించారా లేదా? మరియా యువతల పక్క మరియా దేవుని విశ్వసించిందా లేదా? మరియా విశ్వాସ କଲେ କି ନାହିଁ మరియా దేవదూతను విశ్వసించింది కదా. ବିଶ୍ୱାସ କଲେ విశ్వసించింది ନାକି అవునా కాదా? ବାସ୍ତବରେ କେ ବିଶ୍ୱାସ କରିବା କଥା వీరిద్దరి మధ్యలో ఎవరు నిజంగా యథార్థంగా దేవునికి విశ్వసించాలి? జగ్గరియా କାରଣ କଣ మహాయాజకు ପିଲି ହେଇଛି ఆయన ବାହା ହେଇଛି ବୋଲି ସେ କହୁଛି ఏమి చెప్తుంది? పెళ్ళయింది కదా అందుకే నమ్ముతారా? నమ్మలేదు. ఆయన మహాయాజకుడు. యాదవుడు ନାହିଁ ତାକୁ ବାର୍ତ୍ତା ଅଛି ପରା ఆయనకి భర్త ఉన్నాడు కదా. ତାକୁ କଦେ ତାର ସ୍ତ୍ରୀ ମାନେ ଜକ୍ରିୟାର ସ୍ତ୍ରୀକୁ କଣ ଏଲିଜାବେଥ କି କେ ଅଛି ఎలిజబెత్ కి ఎవరున్నారు? ସ୍ତ୍ରୀ ତାର ସ୍ୱାମୀ ଅଛି భర్త ఉన్నారు. ମାରିବାକୁ କେ ନାହିଁ దాని మరియాకి పిల్లడు పుడతాడని చెప్తే భర్త లేదు కదా. హల్లెలూయా. ହ୍ୟାଲୋ ମାରିବାକୁ ସେତେବେଳେ ବିବାହ ହେଇନାହିଁ మరియాకి అప్పటికి ఇంకా పెళ్లి కాలే. ବିବାହ ପାଇଁ ବନ୍ଦୋବସ୍ତ ହେଇଯାଇଛି వివాహం కొరకు కేవలం ఏం చేశారు? కుటుంబం మధ్య మాట ఇచ్చి ఇచ్చారు. ଗୋଟେ ବିବାହ ହେଇନାହିଁ అంటే అప్పటి వరకు వివాహం కాలే. ବିବାହ ନ କରିବା ପୂର୍ବରୁ వివాహం చెయ్యక మునుపు ସେ ଦୁଧ ଆସି କହିବା କଥାକୁ ବିଶ୍ୱାସ କଲେ దేవుని దూత వచ్చి చెప్పిన మాట నమ్మింది. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଥିବା ଲୋକ ବିଶ୍ୱାସ କଲୁ భార్య భర్త ఉన్నవారు విశ్వసించలే. ସେଇ ପ୍ରିୟା ତୁମେ ମାନେବି అదే రీతిగా మీరు కూడా ହ୍ୟାଲୋ ମାରିଆ ପରିଥିବା ଲୋକମାନେ ଆଜି ମଙ୍ଗଳ ଘଟିବ ଆଜି మరియా లాంటి వాళ్ళు కానుంటే మీ కొరకు మేలు జరిగి తీరితే ମାରିଆ ପରି ବିଶ୍ୱାସ କରିବା ଭଉଣୀ ଭାଇମାନେ ଥିଲେ ଆପଣଙ୍କର ଜୀବନ ମଙ୍ଗଳ ଘଟିବ మరియా లాంటి విశ్వాసం చెందిన బాబ పురుషుడు గాని స్త్రీలు గాని ఉంటే మీ పట్ల అన్ని మేలే. యేసు నామములో యేసు నామములో କହନ୍ତି ఏం చెప్తున్నారు? ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରନ୍ତି దేవుని యొక్క వాక్యం ఘోషించుచున్నారు. ଆଜି ଆଖି ବୁଝିକିରି ବିଶ୍ୱାସ କର మీరు కళ్ళు మూసుకొని విశ్వసించుకోలేవు. ମଙ୍ଗଳ ସବୁ ମଙ୍ଗଳ ହେଇଯିବ అన్ని నీకు మేలే మేలే మేలే. ଆପଣଙ୍କର ଜୀବନ ମଙ୍ଗଳ ଘଟିବ ఈ జీవితంలో జరుగుతున్నవన్నీ మేలే. Amen. Praise the Lord. ఈ ଦୁଇ ଜଣଙ୍କର ବିଷୟ ଦେଖିଲେ ମତେ ଟିକେ ଡାଉଟ୍ ଲାଗେ వీరి ఈ జకరియా జీవితం గురించి మరియా జీవితం గురించి చూసిన నాకు చాలా అద్భుతం అనిపించింది. ଦୁଇ ଜଣଙ୍କର ପାଖକୁ ଆସିବା ଲୋକ ଦୁଧ ଆକା ఇద్దరి దగ్గరికి వచ్చినది దేవదూతే. ସତ ନା అవునా కాదా? ମାରିଆର ପାଖକୁ ଆସିଲେ ଦୁଧ మరియా దగ్గరికి దేవదూత వచ్చారు. ଜାକ୍ରିୟାର ପାଖକୁ ଆସିଲା ଲୋକ జకరియా దగ్గరికి వచ్చిన వారు కూడా దేవదూతే. ଦୁଧ ଆସି କହିଲେ దేవదూతే ଦୁଇ ଜଣକୁ କହିଲେ ఇద్దరికి చెప్పారు. ପାଷ୍ଟର ଆଜ୍ଞା ବିଶ୍ୱାସ କରୁନାହାନ୍ତି పాస్టర్ అయ్యగారు విశ్వసించలే.
విశ్వాస కరువర సబు జీన్స్ తార బకర వచ్చి విశ్వసించడానికి ఉన్న సకల సరుకులు పాస్టర్ గారి దగ్గర ఉన్నాయి. కోణ వచ్చి స్త్రీ వచ్చి భార్యకి వివాహం అయ్యింది. మరియల బకరే మరియా దగ్గర ఆమె వివాహం కాలే, ఇంకా వివాహం అవ్వడానికి ఏం చేశారు? నిర్బంధం చేశారు. కానీ ఆ మరియా కొత్త కొడుకు ఆమె దగ్గరికి వచ్చిన దేవదూతల మాటలు ఏం చేసింది? విశ్వాసించడం మాత్రం. ଆଜି ବି ମଣ୍ଡଳୀରେ ସେଇ ଦୁଇ ପ୍ରକାର ଲୋକମାନେ ଅଛନ୍ତି. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో ఈ రెండు రకాలైన మనుషులు ఉన్నారు. ప్రైజ్ అలా. ମୁଁ କହିକିରି ଆସିବା ବିଷୟ, నేను చెప్పొచ్చిన విషయం ఏమనగా, ఈశ్వరకు ఏబుమానే ప్రేమ କରନ୍ତି. దేవునిని ఎవరు ప్రేమిస్తారో సమస్త విషయ మంగళం, అన్ని విషయాలు వాళ్ళ కొరకు మేలే. ప్రైజ్ అలా. ତମେ ଜାଣିବା ପାଇଁ ଆପଣ ମାନେ బైబిల్ ଖୋଲନ୍ତୁ. మీకు తెలుసుకోవడానికి ఒకసారి బైబిల్ తెరవండి. ଯାତ୍ରା పుస్తକ నిర్గమకాండము 2 అధ్యాయం 2వ అధ్యాయము ଟିକେ ପଢନ୍ତୁ. ఏకొటారు పడందు. మొదటి వచనం నుంచి చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతై కుమారుని కని వాడు సుందరుడై యుండిట చూసి 3 నెలలు వాణ్ణి దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక సోదరం కేతే మాసం వరిందరకు లిచికరకిదలే. ఎన్ని నెలల వరకు బాబుని దాచుకొని ఉంచారు? సోదరం ఎట్టి కొట్టే మెసేజ్ ప్రభు మండలికి వచ్చి ఇక్కడ దేవుడు సంఘానికి ఒక మాట చెప్తున్నది. కేతన విషయం లుచిక రొక్కి ఎన్నెన్నో విషయాలు ఎవరికి చెప్పకుండా రహస్యంగా దాచిపెట్టావు కదా. అవరు తుమే లుచిక రొక్కి పాలన ఇక నువ్వు దాచి ఉంచలేకపోతున్నావు. అలాంటి విషయాలపై యేసయ్య చేతికి అప్పగించావు. ಅವರು ಲುಚ್ಚಕ್ಕೆ ರೊಕ್ಕಿ ಪಾರಿವಾನಾಯಿ. ఇక నీవు దానిని దాచిపెట్టి ఉంచలేవు. ಸಾಬರು ರೊಕ್ಕಿ ಪಾರಿವಾನಾಯಿ. అన్ని నీవు దాచి ఉంచలేవు. రొక్కి పారివా విషయ గుడికో దాచిపెట్టి ఉంచిన సకల విషయాలు ఈ సొందర ఆతరతో సమర్పణ యేసయ్య చేతికి అప్పగించేసుకో. ఆ ఊపరే అది పైన గొడ్డ మంగళ గొడ్డ జరగబోచున్నది. 3 మాసం వరకు కొనుక్కోలే. 3 నెలల వరకు ఏం చేశారు? దాచుకొని ఇచ్చింది. లుచ్చిక రొక్కిలే ఇంకా దాచి ఉంచితే ఏం జరిగింది? సమస్త లోకమైన జాడిపారు. అందరికీ తెలిసిపోతాయి. జాడివ పూర్వరు తెలుసుకునే ముందుగా జాడివ వ్యక్తిని ఆతర సమర్పణ తెలుసుకున్న దేవుని చేతికి జాడివ వ్యక్తికి అన్ని తెలిసిన వాడెవరు? సర్వంతర్యామి. ప్రేమకురం వ్యక్తి జిసుందర ఆతర సమర్పణ. ప్రేమించే వాళ్ళు అన్ని విషయాలు ఎవరి చేతికి ఇస్తారు? దేవుని చేతికి ఇచ్చి పెడతారు. ఇక్కడ మీరు చూసుకోవాలి. మోషే ఒక తల్లి తండ్రులు 3 నెలల వరకు దాచి పెట్టుకుని రొక్కి పారింది. పిల్ల బోడి ఎందుకంటే కుమారుడు రోజుకి రోజు ఎదుగుతున్నాడు. అజీ మూవీ తుమేవి ఈ రోజు నీవు నేను కూడా ఎంతట విషయం కొన్ని విషయాలు లోకమానో జాడి బాపాయి ప్రజలు తెలుసుకోకనే రొక్కుచుంది. దాచిపెట్టి ఉంచావు. రొక్కి పారివారు ఇక మరి దాచిపెట్టి ఉంచలేకపోతున్నావు. గొట్టి అభిషేకం ఈ రోజు నీవు ఒక విషయం చేసేసుకో. శుక్ర ఆత్మ దియో దేవుని చేతికి అప్పగించాయి. యేసు నామములో యేసుందర ఆత్మ దలే యేసయ్య చేతికి దాన్ని ఇస్తే విషకే నో జాడి బాపాయి ఎవరికి తెలియలేదు నామముగా ఉదమల చాదర జాడిపార్ల కోణ ఇది కానీ ఊరోనికి తెలిస్తే ఏమైంది? పిల్లకు మారిదవు అందరూ కలిపేసి ఆ కుర్బాన్ని చంపేస్తారు. సమస్త లోకమైన తక్కువ కొడుకుని పొరిగాస కొని లేకపోతే అందరూ వారిని పరిహసించుతారు. సందిట విషయ కొడికంతోనే అలాంటి విషయాలంట మధ్య ఈశ్వర గాత్ర సమర్పణ కొరే సర్వంతర్యామి అయిన దేవుని చేతికి అప్పగిస్తే గాత్ర సమర్పణ కొరందు బాయి దేవుని చేతికి అప్పగించు. చూడు సహోదరుడా, సెడ మంగళ గొట్టి మేలుగా మారేదే. సెడ తమర జీవన మంగళ మేలుకి మారేదే. కోటి మన నింద తమర జీవన ఆశీర్వాద. ఏ చోట్ల కూడా నీకు నిరుత్సాహము నిందలు పాలయ్యే అపమానం జరిగే స్థితిగతి వచ్చే చోటులో బోడి బాపాయి జావుతుంది సేన బోడై వస్తే ఆ కుమారుడు ఎదిగేది చూస్తావు.
3 మాಸ ಪರ್ಯಂತ 3 నెలల వరకు శాంతిని కమనే Praise you, Jesus. పవిత్రాత్మ సెమిది కోవుతుంది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విషయత్మ మనరే కొన్ని విషయాలు నీ మనసులో ఓ లుచికొరకదా దాచిపెట్టి ఉంచావు కదా. ಎಂದು ಎಡ ಲೋಗೋ ಜಾಡಿಲ ಕೋಣ ఇది ಕೋಹಲಿ ప్రజలకి తెలిస్తే ఏమైతీరుద్ది? ಅಲೋ ಮಂಟೋಳಿ ಜಾಡಿಲ ಕೋಣ సంఘానికి తెలిస్తే ఏమైపోతుంది? ಪಾಪ ಮಾ ಜಾಡಿಲ ಕೋಣ అమ్మ నాన్నకి తెలిస్తే ఏమైపోతుంది? ಒಂದು ಮಾತ ಜಾಡಿಲ ಕೋಣ నా సహోదరి సంబంధంలో తెలుసుంటే ఏమైంది? ಅಭಿಷೇಕ ಗುಡಿಕೋ అలాంటి విషయాల పైన ಸುಂದರ ಆತರ ಸಮರ್ಪಣ దేవునికి జై. ದೊಡಬಾರ ಶಾಥರ ఏమాన రగడకసి. ಪ್ರೀತಲು హల్లెలూయా. ಈ ಪರಿಸ್ಥಿತಿ ತುಂಬಾ ಜಾಡಿವಾರಚ್ಚಿ ఈ పరిస్థితి మీకు తెలుసుకోవాలి. ಯಾತ್ರಾ ಪುಸ್ತಕ ಏಕೋಧ್ಯಾಯ నిర్గమకాండం 1వ అధ్యాయం ಯಾರ ಚೌದ పద పడుతుంది దాని 14వ వచనం చదవండి. సమయ పరిస్థితి దక్కో అప్పుడు జరుగుచున్న వాతావరణము పరిస్థితి ఎటువంటిది? 1:14. వారు ఇశ్రాయేలు చేత ఆ. చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను. ఆ. వారు జగట మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలముల చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణంలో విసిగించిరి. ହ୍ୟାଲୋ ମିଶରୀ ମାନେ ଇସ୍ରାଏଲୀ ମାନଙ୍କର ଜୀବନ ଦୁର୍ବିସହ କଲେ। ସେମାନେ ସେମାନଙ୍କୁ କାଦୁଅ ଓ ଇଟା ତିଆରି କରିବା ପାଇଁ ବାଧ୍ୟ କଲେ। ସେମାନଙ୍କୁ ମଧ୍ୟ ବିଲରେ କଠିନ ପରିଶ୍ରମ କରାଇଲେ। ସେମାନେ ପ୍ରତ୍ୟେକ କ୍ଷେତ୍ରରେ ସେମାନଙ୍କୁ ଅଧିକ ପରିଶ୍ରମ କରିବାକୁ ବାଧ୍ୟ କଲେ। హలో ఉన్నారా? ଏବେ ଦୁଇଟା ବାଇବେଲ ପଢିଲେ ଦୁଇଟା ଅର୍ଥ କରିବା 2 బైబిల్ చదివారు, 2 అర్థాలు అవి. ମୋର ବାଇବେଲ କଣ ଅଛି నా బైబిల్ ఏం చెప్తున్నది? ଏ କାମ ସକାଶୁ ఈ పనుల మూలముగా ତାଙ୍କର ଜୀବନର ଫିତା ଲାଗୁଛି వారి జీవితం ସେମାନଙ୍କ ପ୍ରାଣକୁ ବିରକ୍ତ କରିବାକୁ ଲାଗିଲେ। వారి ప్రాణములకు విరక్తి, విసుగుపాటు. ହ୍ୟାଲୋ ఉన్నారా? హల్లెలూయా। ମୋର ବାଇବେଲ କହୁଛନ୍ତି నా బైబిల్ చెప్తున్నది ସେମାନଙ୍କର ଜୀବନ କଣ ହେଇଛି వారి జీవితానికి ప్రాణం ଫିତା ଲାଗୁଛି చేదుగా ఉన్నట్టు ఉన్న అనుభవం. ହ୍ୟାଲୋ ଆଜି କେତେ ଜଣଙ୍କର ମନ ଏମିତି ହେଇଯାଇଛି ఈ రోజుల్లో కూడా కొందరి మనసు కూడా ఇదే రీతిగా చేదుగా ଆପଣମାନେ ଏମିତି ବସୁଛନ୍ତି ଏଠି ఏదిలాగా ఇక్కడ కూర్చున్నావే, କଣ ଛୁଇଁଲେ ବି ଫିତା ଲାଗୁଛି చేదిని పుట్టిన చేదు ଆଜି అనుభవిస్తావు. ଗୋଟେ ମధୁର ଆସିବା ପାଇଁ ఈ రోజు ଯାଉଛନ୍ତି నీ జీవితంలో చేదు మారి మధురం రాబోచున్నది. ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ యేసు నామములో ଆପଣଙ୍କର ପିତାକୁ నీ జీవితములు అనుభవించిన చేదు ସ୍ୱାମୀ ଭାଗ୍ୟ କହିବା ମାତ୍ରେ వాక్య పరిచయ పలుకుచున్న వెంటనే ଜଣଙ୍କର ପିତାକୁ కొందరి చేదులను ମିଠା କରିବା ପାଇଁ మధురంగా మార్చుటకు ଯୀଶୁ ଆସୁଛନ୍ତି యేసయ్య వచ్చి ପ୍ରେମ ఉన్నాడు. କରିବା ବ୍ୟକ୍ତି ଆସୁଛନ୍ତି ప్రేమించిన దేవుడు వచ్చాడు. ମଧୁର କରିବା మధురంగా మార్చడానికి దేవుడు వచ్చాడు. Praise the Lord. ଏ ପିଲାకి କଣ ପାଇଁ 3 ମାସ ରଖିଲେ ఎందుకు ఈ కుమారుని 3 నెలల వరకు దాచిపెట్టింది? ଆଉ ତାର ଯାତ୍ରା ପୁସ୍ତକ 1:12 నిర్గమకాండం 1:12. అయినను ఆ. ఐగుప్తులో వారిని ఆ. శ్రమ పెట్టిన కొలిది ఆ. వారు విస్తరించి ହ୍ୟାଲୋ ప్రబలి କଣ ପାଇଁ ఎందుకోసం? ସେମାନେ ଅଭିବୃଦ୍ଧି ପାଉଛନ୍ତି వారు విస్తారత అభివృద్ధి చెందుతున్నారు ସେ కాబట్టి. ଜିହୁଦୀ ମାନେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ యూదస్తులు, ఇశ్రాయేలీయులు దేవునికి నమ్మిన వారు. କଣ କରି ଦିନକୁ ଦିନ କଣ వారి କରୁଛନ୍ତି ప్రజా సంఖ్య రోజుకి రోజుకి ସେମାନେ ఎదుగుతున్నారు. ବଢି ଯାଉଛନ୍ତି వారి ఎదుగుబాటు ଏମାନେ పొందుతున్నారు. ବଢେଇଲେ వారు పెరిగితే ଆମ ମାନଙ୍କୁ ନଷ୍ଟ କରିବ ବୋଲି మమ్మల్ని నాశనం చేసేస్తారు. ଫାରୋ ରାଜା ଚିନ୍ତା କରିଛନ୍ତି ఆ ఫరో అన్న రాజు సైన్యము భయపడుచున్నారు. ହ୍ୟାଲୋ విన్నారా? ଆଜି ସେଇତାନ ଚିନ୍ତା ఈ କରିଛନ୍ତି రోజు సాతాను కూడా అనుకునేది ଆମର ମଣ୍ଡଳୀ ବଢିଲେ మన సంఘం పెరిగితే, ଆମର ମଣ୍ଡଳୀ ପ୍ରାର୍ଥନାରେ ବଢି ప్రార్థనలో పెరిగితే, ଆମର ମଣ୍ଡଳୀ ఆరాధన ବଢିଗଲେ ఆరాధనలో ఎదిగితే ଆମମାନ నଷ୍ଟ ହେବ ବୋଲି చాలా మంది నష్టమైపోతారు ସେଇତାନ ଭାବିଥାଏ అనుకుంటున్నాడేమో. ଆଜି ତୁମେ ଜାଣ ఈ రోజు నీవు తెలుసుకో, ତୁମେ ବଢିବା ପାଇଁ నీవు ଯାଉଛ పెరగడానికి వెళ్తుందా? బాబా, ସେଥିପାଇଁ ତାକୁ ନଷ୍ଟ କରିବାର ଅଛି అందుకే ప్రజా సంఖ్య విస్తరించుచున్నాయి కాబట్టి ఈ కొడు పిల్లలను కూడా చంపుదాం. ସେଥିପାଇଁ ଏକା ସେ ସେଇତାనికి କାର୍ଯ୍ୟ କରୁଛ అందుకే సాతాను వెనక్కుండి పనిచేసేది. ହ୍ୟାଲୋ నారా, ସେଇତାనికి ମାରିବା ପାଇଁ ଜାଣିଛନ୍ତି సాతానికి చంపడమే తెలిసింది. ଯୀଶୁକୁ କୁହାଯାଏ ତାକୁ ଜୀବନ ଦେବା ପାଇଁ ଜାଣିଛନ୍ତି యేసయ్యకు జీవమివ్వడము తెలిసేది. ଏ ସୈତାନ సాతానా, ତୁମେ
ତମେ ମାରିପାରନ୍ତି నీవు చంపొచ్చు ଈଶ୍ୱର ତମକୁ ସଜୀବ କରିବ కానీ దేవుడు నీకు ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ యేసు నామములో ମରିବା ପାଇଁ ଯାଉଥିବା ଜାଗା ଠାରୁ చనిపోవడానికి వెళ్తున్న పరిస్థితి ଈଶ୍ୱର ତତେ యేసయ్య నిన్ను ତମର ପରିବାରକୁ నీ కుటుంబాన్ని ସଜୀବ କରିବ తిరిగి సజీవపరచడానికి ఆమేన్ ଏଥିପାଇଁ ଏକା ଏ 3 ମାସ ରଖିଥିଲେ అందుకే ఈ కుమారుని 3 నెలల పాటు దాచించారు କେତେ ଜଣ ଏବେ ବି ମନରେ କେତେଟା ବିଷୟ ଧରିକିରି ଆସିଛନ୍ତି ఇప్పుడు కూడా కొందరు కొన్ని విషయాలు మనసులో దాచిపెట్టించారు ସେ ଧରିକିରି ଆସିଛନ୍ତି మోసుకొని ఈ రోజు వచ్చారు ଆଜି ତମେ କଣ ଧରିକିରି ଆସୁଛ ఈ రోజు నీవు ఏమి మనసులో మోసుకొని వచ్చావు ତମକୁ ପ୍ରେମ କରିବ ଯୀଶୁଙ୍କର ହାତରେ ଦିଅ నిన్ను ప్రేమించిన దేవుని చేతికి అప్పగించారు କେତେ ଦିନ ଦିନ ଏଇଟା ବହିକିରି ଯାଉଛନ୍ତି ఇన్ని రోజులతో పాటు నేను దీన్ని మోసుకొని ଆଉ ବହିବା ପାଇଁ ମତେ ବଳା ନାହିଁ ఇంకా మోసుకెళ్ళేంత బలము నాకు లేదు ଏବେ ତୁ ବହନ କର నువ్వు దీన్ని మోసుకో ରବన ସାଧର ଏ ବାପା ମା ఈ తల్లిదండ్రులు ଏ ପିଲା కుమారుని କେମିତି ଦେଖିଲେ చూచినప్పుడు ఎలా చూశాడు ସୁନ୍ଦର ବୋଲି సుందరుడని అందగాడని କୋଉଠି ଅନ୍ଧ ଆସିବ ఎలాగ అందం వస్తుంది ଖରାରେ କାମ କରୁଛନ୍ତି పొద్దున్న నుంచి సాయంత్రం వరకు విపరీత కటిక ఎండలో పనిచేస్తున్నారు ତା ସେ ବାପା ମା କେମିତି ଥିବୁ అలాగే తల్లిదండ్రులు ఎలాగొంటారు జన్మ ఇచ్చే పిల్ల କେମିତି కానీ పుట్టిన కొడుకంటే ఎలా ఉన్నాడు ఓ హలో లేవి గోష్ఠీ ଲୋକମାନେ ବୋଲି କହୁଛନ୍ତି లేవి గోత్రానికి చెందిన వారని చెప్తున్నారు କିନ୍ତୁ ଏମାନେ ମୋ ସାଙ୍ଗରେ ବାପା ମା మోషే యొక్క తల్లిదండ్రులు లేవి గోଷ୍ଠୀ ବୋଲି କହିବାଟା లేవి గోత్రం అని చెప్పేది ସେମାନେ ଯିଏ ଈଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କରନ୍ତି వారి దేవునికి నమ్మిన వారు ସେମାନେ କଣ କରୁଛନ୍ତି వారు ఏం చేస్తున్నారు ଈଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି దేవుని విశ్వసించుచున్నారు ପ୍ରାର୍ଥନା କରିବା ପରିବାର ଭିତରେ ప్రార్థన చేసే కుటుంబములు ଜନ୍ମ ହେବା ପିଲା జన్మించిన కుమారుడు ସୁନ୍ଦର ହେଇଗଲା ఆయన సుందరుడయ్యాడు ବେରଲା ବୋଲି କିଛି ଲଗେଇନାହାନ୍ତି ఫెయిర్ లవ్లీ ఏం రాసుకోలే କିଛି ଲଗେଇନାହାନ୍ତି ఏవి రాసుకోలే ସେ ପିଲାର କାଳର ଦେଖିଲେ ସବୁରେ ଗୁଟୁଛିଲ ఆ కుమారుని యొక్క రంగు చూచినప్పుడు అందంగా ఉంది ସେଟା ସୁନ୍ଦର ମାତ୍ର ନାହିଁ సుందరం మాత్రం ଏ కాదు ପିଲା ଆକା ଇସ୍ରାଏଲ ମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବ ఈ కుమారుడే ఇశ్రాయేలుకి విముక్తికారకుడిగా విముక్తి ఇచ్చేవాడిగా వచ్చేది ସେ ବାପା ମା ଜାଣିପାରିଲେ అది తల్లిదండ్రులు తెలుసుకున్నారు Praise the Lord. హల్లెలూయా. ବାପା ମା କଣ କଲେ త్వరగా తల్లిదండ్రులు ఏం చేశారు ଲୁଚିକ ରଖିଲେ దాచిపెట్టి ఉంచారు ଲୁଚିକ ରଖିଲେ ପିଲାକୁ ଦେଇକି కుమారుని దాచిపెట్టి ఉంచారు ସେଥିପାଇଁ ଏକ ମଶାକୁ ମାରିବା ପାଇଁ ରାଜେଶ అందుకే మోషేని చంపుటకు రాజు ପୁଅ ପିଲା ఈ ଝିଅ ପିଲାମାନଙ୍କର ପଛଟାରୁ ଅଧିକ ପୁଅ పిల్లମାନଙ୍କର ପଛରେ ଏକା ସେଇଟା କାମ କରେ మగ పిల్లవారి వెనకాతలోనే సాతాన్ యొక్క ప్రభావం అధికంగా ఉంది ఆడవాళ్ళ మీద కొంత తక్కువ ఉంటది ମୁଁ ବାକ୍ୟାనుସାରେ କହୁଛି నేను వాక్యాధారంగా చెప్తున్నాను మోస జన్మ ହେଲା ସମୟରେ ତାକୁ ମାରିବା ପାଇଁ ଆଦେଶ ଦେଲେ ରାଜା మోషే జన్మించిన సమయంలో రాజుగారు మగ పిల్లలందరినీ చంపడానికి ఆదేశించారు ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜନ୍ମ ହେବା ସମୟରେ ରାଜା ଆଦେଶ ଦେଲେ ତାକୁ ମାରିବା ପାଇଁ యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా మగ పిల్లలను చంపమని ఆదేశించారు ହ୍ୟାଲୋ ఉన్నారా ଆମେ ବାକ୍ୟ ଧରିକିରି ମୁଁ କହୁଛି అందుకే వాక్యాన్ని ఆధారం పెట్టుకొని చెప్తున్నారు ଯୀଶୁ ଜନ୍ମ ହେବା ସମୟରେ ଯୋଉ 2 ବର୍ଷରେ ଥିବା ପୁଅ ପିଲାମାନଙ୍କୁ ମାରିବା ପାଇଁ ଆଦେଶ యేసయ్య ଦେଲେ జన్మించిన సమయంలో 2 వయసులకు తక్కువ ఉన్న పిల్లలు మగ పిల్లలను చంపమని ఆదేశించారు అదే ప్రకాశిత పుస్తకం 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ସେଠି ଗୋଟେ ପୁଅ ଜନ୍ମ ହେଲା అక్కడ ఒక కుమారుడు జన్మించాడు ତାକୁ ବଧ କରିବା ପାଇଁ ସైతాନ ପଛରେ ଆସିଲା ఆయన్ని ବୋଲି చంపడానికి సాతాను వెనక తిరుగుచున్నాడు ଆଜି ମୁଁ କହିବାଟା ଗୋଟେ విషୟ ఈ రోజు పగటి వేళ చెప్పేది ଆପଣମାନଙ୍କର ପୁଅମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ కానీ మగ పిల్లలు ఉంటే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయి ତାର ପଛରେ ସైତାନ ଲାଗିଥାଏ వెనకాతల వారిని నాశనం చేయడానికి ସେମାନଙ୍କୁ ନଷ୍ଟ କରିବାର వారిని నాశనం చేయటకు ସైତାନ ପଛରେ ଅଛ right now. అది తెలుసుకొని ప్రార్థన చేసుకో ତୁ ପୁଅ ପିଲା ବୋଲି ଭାବିକରି ଚୁପଚାପରେ ବସ మగ పిల్లాడే కదా అని చెప్పేసి మౌనం పాటించుకొని కూర్చోవద్దు ପାଇଁ ପ୍ରାର୍ଥନା କର వారి కొరకు నీ ప్రార్థన ప్రారంభించాలి ସେଠି ଲେଖାଯାଇଛନ୍ତି କଣ అక్కడ రాయబడి ఉన్నది ఏంటి ଓ ତାର ବାପା ମା వారి తల్లిదండ్రులు ଦେଖିଲେ
ఆ కుమారుని చూచారు. విశ్వాస థిబా లోకର చక్కిରେ ବି ଗୋଟେ ବିଶ୍ୱାସ ଅଛି. విశ్వాసముతో ఉన్నవారి నేత్రములో విశ్వాసం ఉంది. అలా ମୁଁ କହିବାର ବିଷୟ ପାପାଶ୍ରୀ ଯିବା. నేను చెప్పే విషయం మర్చిపోవద్దు. విశ్వాସ థిబా వ్యక్తిର ହୃଦୟ ଭିତରେ ଗୋଟେ ମଣିଷ ଅଛି. విశ్వాసం ఉన్న మనిషి లోపల ఒక మనిషి ఉన్నాడు. ତାକୁ କହନ୍ତି ଭିତର ମଣିଷ, ଆନ୍ତରିକ ମଣିଷ. ఆయనకి చెప్పేది ఆంతరిక మనిషి. 2 కొరింథీ 4 అధ్యాయంలో 17 పదం. 2 కొరింథీ 4 అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17. ପଢ. ବର୍ତ୍ତମାନ ଆମ୍ଭେ ସମ୍ମୁଖୀନ ହେଉଥିବା ଛୋଟ ଛୋଟ କ୍ଷଣିକ ଅସୁବିଧା ଗୁଡ଼ିକୁ ଆମ୍ଭ ପାଇଁ ଏକ ଅତୁଳନୀୟ ଉତ୍କୃଷ୍ଟ ଓ ଅନନ୍ତ ମହିମା ଉତ୍ପନ୍ନ କରୁଛୁ। ଏହି ଅତୁଳନୀୟ ମହିମା ଅସୁବିଧା ଗୁଡ଼ିକ ତୁଳନାରେ ଅତି ମହାନ। మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణం మాత్రం ఉండు మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు సారీ 7 పదం 7వ వచనం 7వ పదం. అయినను ఆ బలదిత్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు। ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଏହି ଧନ ପାଇଅଛୁ। ଆମେ ମାଟି ପାତ୍ର ସଦୃଶ କେବଳ ଏହି ଭଣ୍ଡାରକୁ ଧରିଛୁ। ଏହା ପ୍ରମାଣିତ କରେ ଯେ ଏହି ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଶକ୍ତି ଆମର ନୁହେଁ, ତାହା ପରମେଶ୍ୱରଙ୍କର പുറത്തുള്ള മനുഷ്യൻ ക്ഷയിക്കുമ്പോൾ അകത്തെ മനുഷ്യനാൾക്ക് മാത്രം ଭିତର ମନୁଷ୍ୟ କେ ପାଇବ ବାହାର ମନୁଷ୍ୟ ବଢ଼ିବ ବୋଲି ଗୋଟେ ବାକ୍ୟ ଅଛି ନାକି ତାର 2 କୋରିନ୍ଥୀରେ ଏକ ଅଛି 4 ଅଧ୍ୟାୟର 17 ପଦ ବାଇବଲ ଅଛି କି ଆମ୍ଭର ଆଖି ଦୃଶ୍ୟ ବିଷୟ ଗୁଡ଼ିକୁ ନାଇଁ ସେ ନାଇଁ ମା ତାର 16 పద 2 కొరింథీ 4ର 16 కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను బాహ్య పురుషుడు అంతర్య పురుషుడు రెండు ଓଡ଼ିଆରେ ପଢ଼ନ୍ତୁ ଭାଇକି ସେଥିପାଇଁ ଆମେ କେବେ ହେଲେ ନିରାଶ ନ ହେଉ। ଯଦିଓ ଆମର ବାହ୍ୟକ ଶରୀର କ୍ଷଣ ହୋଇଯାଉଛି କିନ୍ତୁ ଆମର ଅନ୍ତରସ୍ଥ ଆତ୍ମା ଦିନକୁ ଦିନ ନୂତନରୁ ଅଧିକ బాహ్య మనుష్య ଭିତର ମାନେ ఇన్నర్ మ్యాన్ బయట ఉన్న మనిషి లోపల ఉన్న మనిషి బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు అమ్మ బాహ్య ମାନେ ଭିତର మనుషకు కోణ ଅଛି అలాగైతే ఆంతరిక పురుషునికి ఏముంది ତାକୁ ଚକ୍ଷୁ ଅଛି వాటికి కళ్ళు ఉన్నాయి బాహ్య మనుషకు କେମିତି ଚକ୍ଷు ଅଛି బయట ఉన్న మనిషికి ఏ రీతిగా కళ్ళు ఉన్నాయి ସେମିତି ଭିତର మనుషకు చక్కి అలాగే ఆంతరిక మనిషికి కూడా ఏముంది కళ్ళు ఉంది సతనా అవునా కదా కే కోనా ప్రైజ్ లో ఎవరు చెప్పట్లేదు బైబిల్ కోంది బైబిల్ చెప్పేది ఎఫెసీయుస్ 1:19 ఎఫెసీ పత్రిక 1:19 ఆంతరిక చక్కే ప్రసన్న హబో ఆంతరిక మనోనేత్రం వెలగాలి ఏ 2 కొరింథీ 4ర చాంది 4 పద 2 కొరింథీ 4:4 సేడి లెక్కగా అక్కడ రాయబడి ఉంది తమర ఆంతరిక చక్కు మీ ఆంతరిక మనోనేత్రం ఈ జగత్తర దేవత ఈ భూలోక సంబంధమైన దేవత అంధకార కొరిచంది చీకటి చేసేసింది అది ము కైవర అర్థం ఈ రోజు నేను చెప్పొచ్చే విషయం మనుషకు చక్కి వచ్చి ఈ లోనున్న మనిషికి కళ్ళు ఉంది సే చక్కు దక్కి పారది ఆయన కంటి ద్వారా చూడొచ్చు అది ము కైవర అర్థం ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థమేమో మోసగర బాప మార చక్కు మోషే యొక్క తల్లి తండ్రి యొక్క కళ్ళు బార చక్కునే దక్కిలే ఆ బయట కళ్ళతో చూచినప్పుడు పరవన్ కౌచి పిల్లమానికి మారో ఫరో చెప్తున్నది పిల్లలను చెప్పే ఇద్దర మనుష కోడ కౌచి ఆంతరిక పురుషుడు ఏం చెప్తున్నాడు ఇద్దరత్తిమ చక్కి కోడ కౌచి ఆ లోనున్న కళ్ళు ఏం చెప్తున్నాయి ఇలాకు లుచికి రొక్క కుమారుని దాచిపెట్టుచు అది అప్పటికర చక్కి ప్రస్తనే ఈ రోజు నీ కళ్ళు మనోనేత్రం వెలిగి తీరాలి సిద్ధవేళ తుమే రొక్కి పారండి అప్పుడే నీవు కొన్నింటిని భద్రపరిచి ఉంచగలిగేది శక్తిగా లోక పానకపాయి అలాంటి మనుషుల కొరకు ఇద్దర సము మక్కల కరువ దేవుడిని వేలు చేయడానికి దిగి వస్తాడు ఏ చక్కిరే బాహర చక్కిరే देखले कोण करते బయట కళ్ళతో చూస్తే ఏమవుతుంది పరవను తా పిల్లమానికి మారియో ఫరో ఆయన చెప్పిన ఆదేశం ప్రకారంగా మగ పిల్లలు చెప్పేస్తారు ఇద్దరు చక్కి కొనుక్కోవచ్చు ఆంతరిక కళ్ళు ఏం చెప్తున్నాయి లుచికి రొక్కి దాచిపెట్టుంచుదాం
ఉంచుతా దాచిపెట్టి ఉంచుతా ఈ రోజుల్లో ఇక్కడ కూడా అలాంటి వాళ్ళకి ఆంతరిక కళ్ళు కావాలి. బయట కళ్ళతో చూసినప్పుడు నీ శరీరం బలహీనత చెందింది. నీ శరీరములో లోకము ఆంతరిక కళ్ళతో చూడు. నీ శరీరం బలవంతం నీ శరీరం ఇంకా శక్తియుక్తముగా మారితే ఆ కట్టెతో నువ్వు చూడు. ఈ రోజు ఈ స్థితిగతి మారడానికి దేవుని యొక్క పేరట బయట కళ్ళతో చూసినప్పుడు అన్ని సమస్యలే ఈ కుమారుని బతికించలేమనుకుంటున్నావు. ఆంతరిక కళ్ళతో చూడు. దాచిపెట్టించడానికి ఉన్న కృప మూడు నెలల వరకు దాచిపెట్టించాను. 3 నెలలు దాటిన తర్వాత ఈ కుమారుని ఒక మంచి బాక్స్ తయారు చేసి బాక్స్ లో ఉంచారు. పెట్టి తయారు చేసి పెట్టిలో ఉంచారు. ఎక్కడిచ్చారు? हेलो बापा माँ को विश्वास थे रोहित था తల్లిదండ్రులకు విశ్వాసం ఉంటే అందుకే 3 నెలల వరకు దాచిపెట్టి కుమారుడు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉంచుతున్నారు? ఒక పెట్టి తయారు చేసి తయారు చేసి నీటి మీద ఉంచారు. ఆ సముద్రాన్ని ఈయన 2 పాయలుగా మార్చబోయేది. నేను చెప్పిన సారాంశం మీకు అర్థం కాలే. ఏ సముద్రములో ఆయన పడ్డాడో ఆ సముద్రాన్ని ఆ ఎర్ర సముద్రాన్ని ప్రార్థన ద్వారా 2 భాగముగా విభజించేది యేసు నామములో. ఈ రోజు ఏ నది నిన్ను చంపడానికి నిర్ణయించుకో ఆ నదినే భవిష్యత్ కాలములో నీ ముందుగా 2 పాయలుగా మారేది. అర్థమైందో ఈ రోజు నీవు చూస్తున్న నది భయపడద్దు. అదే నది పడిన నది 2 భాగంగా మారింది. మోషే ఆ సముద్ర సేవలో నిలబడి విశ్వసించి ప్రార్థన చెయ్యగా చేతిలో ఉన్న కర్రను సాపగా సముద్రం 2 పాయలుగా మారింది. ఒక మనసు గొట్ట బోగరు లెక్క ఒక బైబిల్ ఒక పుస్తకంలో ఒక మనిషి చెప్పేది తుఫాన్ అసలు ఆ సముద్రం మీదకి చుడిగాలు వచ్చింది. స్పీడ్ 2,35,000 కిలోమీటర్ స్పీడ్ వేగత లక్షల కిలోమీటర్ వేగతలో 2,35,000 కిలోమీటర్ స్పీడ్ లో గాలి సిరింది. దేని కొరకు? 100 మీటర్ స్పీడ్ గాలి అసలే 100 మీటర్ స్పీడ్ లో గాలి వస్తేనే ఏమైపోతున్నాయి? రాయగడ కాదు కానీ ఉన్న గుడిసు కూడా వెళ్ళిపోతాయి. బైబిల్లో ఉన్న లెక్కలు చూడండి. 2,35,000 కిలోమీటర్ స్పీడ్ రే 2,35,000 కిలోమీటర్ స్పీడ్ లో గాలి గాని కొడితే తుఫాన్ బోలా సమయం కోణ గాలి కొట్టేసరికి ఏమైంది? ఇస్రాయేల్ లోకమైన సబ్బు ఈ నదిలో కూడరే తంబురే బొడకి రోహించి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా గుడారాలు కట్టుకుంటూ ఆ సముద్ర తీరంలో ఉన్నారు. కానీ తంగర తంబు ఉప్పరకు సెడ గాలి పోగిన వారి గుడారాల మీదగా గాలి విసరలే. కోటికి పోగలే. అది ఎక్కడికి పోయింది? సముద్రం పైకి. హల్లెలూయా. అది తుమారే గొట్టె విషయం జానా భాయి. ఈ ఒక విషయం తెలుసుకో సహోదరా. ఈశ్వర పొట్టేవ గాలి దేవుడు పంపించిన గాలి ఆ ప్రాక్టికల్ కామకాయ కాసు ప్రాక్టికల్ కామకాయ
ఆ సరైన విషయాల కొరకు, ఆ సరి అయిన పని కోసమే ఆ సరైన విషయాన్ని ధరిపించడం కొరకు నోహారు జగాజరి పాని పోగలే. నోహా ఒక ఓడ మీదకి గాలి ఇసిరింది. కోణ భాయ్ దేని కొరకు? పర్వతం మీద ఈ జగాజరి కోణ ఎంజిన్ నై, ఆ ఓడకి ఏం లేదు, ఇంజిన్ లేదు. పాడి తొలకు కొసికిరి జాగుతుంది. నీళ్లు ఏం చేస్తున్నది, కింద కిందకి వెళ్ళిపోతున్నది. సే జగాజరి అవి కోటి దాచి ఆ ఓడ కూడా ఏమైపోతుంది. హలో ఉన్నారా? బుజినాంది ముఖ నేను చెప్పేది ఇంకా మీకు అర్థం కాలే. ఏ పవను ఈ గాలి పాడి తొక్కు తొలకు బాబా చేష్ట కొరుచు. అది ఈ గాలి ఆ నీళ్ళు ప్రవాహంతో తీసుకెళ్ళడానికి అవుతున్నది. పాడి తొక్కు తొలకు నవ్వు జావచ్చు. నీళ్ళు నిన్ను కిందకి తీసుకెళ్తున్నది. పవన తమకు ఊపర్ దాని గాలి నీకు పైకి లేపుతుంది. అది తొలక మాట వ్యక్తి మానే ఈ రోజు కిందకి వెళ్తున్న వ్యక్తులు ఈశ్వర నామరే యేసు నామములో ఏమే తుమర ఊపరే బొగిబా గాయ తుఫాన్ ఇప్పుడు నీ మీద పంపించబడి ఉన్న గాలి తమకు తొలక పక్కన పంపించినది కాదు, తొలరు ఊపర్ కన కింద నుంచి పైకి లేపడానికి. ఈశ్వర నామరే యేసు నామములో మన శాంతరారే केतन विश्वास करते ఎంతమంది केतन विश्वास करते ఎంతమంది నమ్ముతున్నారు? समस्या भावुचंदी అందరూ అనుకునేది పవన మొత్తం కోణ కొరివారు ఈ గాలి నన్ను ఏం చేస్తుంది, తొలక నై జీవబో కిందకి తీసుకెళ్ళిపోతేమో. తొలక నవాపాయి నహి ఇది కిందకి వెళ్ళటకు తొలే దిమాగ్ జోనకు ఊపర్ నవాపాయి కింద నుండి ఒకరికి పైకి లేపడానికి. హల్లెలూయా హల్లెలూయా. मैं मौसाक कोण कोण सेटलकले మోషేకి ఆ పెట్టిలో ఉంచారు. सेटे तक माने 2 अध्याय यात्रा पुस्तक 2 अध्याय నిర్గమకాండం 2వ అధ్యాయం 4 5 పద బేగి పడండి 4-5 వచనాలు చదవండి. వారికి ఏమి సంభవించెనో ఆ. తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమారుడు హలో హలో అక్క ఏమో కోణ కొడుకు తారు మనే నాని దాని అంటే తర బౌని నై నాన్ని అక్క దూరరే చేత అక్క కోణ కొడుతుంది అక్క ఏం చేస్తున్నది? దూర రే దూరం ఉండి తర భాయి తమ్ముడు నీళ్ళలో అరే బోలా బర సోడి బారచి బాగా వినాలి. భాయి పాని రే తమ్ముడు నీళ్ళలో తర అక్క తర నని దూర దూరటి అక్క దూరములో, బాప మా గరే అమ్మా నాన్న ఇంట్లో. 5 పద పడదు 5 పద 5వ వచనం ଠିକ୍ ତାପରେ ଆରମ୍ଭର କନ୍ୟା ନଦୀକୁ ଗାଧୋଇବା କେବେ ଠିକ୍ ତାପରେ చేస్తావన్నారు कौन अर्थ बुझले खो टाइम रे ఏ టైంలో? 5. नहीं और तरफ पढ़ो ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి और यार पढ़ो చాలు. ଠିକ୍ ତାପରେ ଫରକର पढ़ो की टाइप रे ఠీక్ తాపరే. जरा वो तेलुगु रासना में चला తెలుగులో పదం రాలే. కరెక్ట్ అదే సమయంలో. कै समय रे को समय रे ఎప్పుడు? हैं एडा का तो मैं बुझला ఇదే మీకు చాలా కష్టం. केबे को ఎప్పుడు? समय रे ఏ సమయంలో? ठीक समय रे అదే కరెక్ట్ సమయంలో. केबे करेक्ट समय ఎప్పుడా కరెక్ట్ సమయం? ସେ ପିଲାକୁ ଛୁଆକୁ ରୋକିବା ସମୟ हां ఆ బాబుని పెట్టిలో ఉంచి నీళ్ళలో వచ్చిన అదే సమయ సందర్భంలో. तुमको वटा समय हो चाहिए అలాగైతే నీకు ఒక సమయం ఉంది. आ समय आसे जाई चाहिए ఆ సమయం వచ్చేసింది. हेलो ఉన్నారా? ए समय रक मोसा कर रक्षा करवार ఈ चाहिए సమయంలోనే మోషేని కాపాడుకోవాలి. हमारा समय आसे जाई चाहिए बाउडे ఈ సమయం దగ్గర పడింది సహోదరు. एत जण बुझी पारचंदी ఎంతమందికి అర్థమవుతున్నది? हेलो ఉన్నారా? बाइबल गोटे वाक्य पढ़िबार चाहिए బైబిల్లో ఒక వాక్యం చదవాలి. 31 गीता संगीता కీర్తనాలు 31 तार 15 पद ना 15వ వచనం. बेगी बेगी నా కళ్ళగంతులు నీ వశంలోనున్నవి. हां बच्चा बस बस కాలగతులు हां ओडिया रे 15 15 31 रे 15 ମୋର ଜୀବନ ତୁମ ହାତରେ ହଁ। ମୋତେ ଶତ୍ରୁ କବଳରୁ ତୁମେ ଉଦ୍ଧାର କର ହଁ। କେତେକ ଲୋକ ମୋ ପଛରେ कौन कहले ଶତ୍ରୁ କବଳରୁ नहीं కాలగది. ओडिया रे और तार पड़ा ମୋହର ସମୟ ସବୁ ତୁମର ହାତ हेलो ହସ୍ତଗତ हेलो हेलो कार हातरे ସଦା तुम्हारे समय कार ఈ हातरे సమయం ఎవరి చేతిలో? సదా ये कौन है ఎవరు చెప్పట్లేదు. ముహూర్త దేకే జావచ్చు పరా మీరు ముహూర్తాలు చూడడానికి వెళ్తున్నారు కదా. ఆమె చెబునంది ఆమె చెబును దేవుని బిడ్డలు ఎవరు? బాకిన ఒక కొనపై జావుతుంది మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు మంచి సమయం, ఎప్పుడు మంచి రోజు, ఎప్పుడు మంచి సందర్భం.
హలో బైబిల్ కోహంది బైబిల్ చెప్పేది సమయ కారగాత్రి వచ్చి ఈ కాలగతి అంతా ఎవరి చేతిలో ఉన్నాయి, సమయ సందర్భాలు ఎవరి చేతిలో ఉన్నాయి. కేవే తుమకు ఉద్ధార దొరకాలి, ఎప్పుడు నీకు విడుదల కావాలి, కేవే తుమకు స్వస్థత దొరకాలి, ఎప్పుడు స్వస్థత ఆ కావాలి. సమయం ତୁମର ఈ సమୟରେ ମୁଁ ପ୍ରଚାର କରିବା ସମୟରେ ఆ సమయం ଉପସ୍ଥିତ ହେଇଯାଇଛି. నేను వాక్య పరిచయం చేసినప్పుడు ఆ సమయం నీ దగ్గరికి అవుతున్నది. ଏବେ ଆକା ତୁମର ସମୟ, ఇప్పుడే నీకున్న సమయం, ଏବେ ଆକା ତୁମର ରକ୍ଷାର ସମୟ, ఇప్పుడే నీకు రక్షణ ଏବେ ତୁମର ସୁସ୍ଥତାର ସମୟ, ఇప్పుడే నీ స్వస్థతకున్న సమయం, ଏବେ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରିବାର ସମୟ. ఇప్పుడే నీకు ఆశీర్వాదం జరిపించే ସେ సమయం. ସମୟ ଆସିଯାଇଛି ବାଉడే. ఆ సమయం వచ్చేసింది సహోదరుడు. హల్లెలూయా. ସେ ସମୟରେ ఆ సమయంలో ଠିକ ସମୟରେ କିଏ ଆସିଗଲେ? అదే కరెక్ట్ సమయంలో ఎవరు వచ్చారు? କିଏ ଆସିଛନ୍ତି? ପରବନର କନ୍ୟା ଗେଦେବା ପାସ. ఫరో కుమార్తె ఏం చేసింది? స్నానం చేయడానికి వచ్చింది. ଗେଦେବା ତାଙ୍କର ଘରେ ଦେଖା ନାହିଁ କି? స్నానం చేయడానికి వాళ్ళ ఇంట్లో ସେଠି ପାଣି ନାହିଁ କି? అక్కడ నీళ్ళేదా? କାହିଁକି ସମୁଦ୍ରରେ ଆସୁଛନ୍ତି? ఎందుకు ఈ సముద్ర తీరానికి ସମୁଦ୍ର రావడం? ଆସିବାର କାରଣ సముద్రానికి వచ్చే కారణము బైబిల్ କହନ୍ତି బైబిల్ చెప్పేది. ଯେଉଁମାନେ ଈଶ୍ୱରକୁ ପ୍ରେମ କରନ୍ତି ఎవరు దేవునికి ప్రేమిస్తారు ସବୁ ମଙ୍ଗଳ ସାଧନ କରିବା ପାଇଁ అందరికీ అన్ని మేలులుగా మార్చుటకు. ଏ ପିଲା ମରଣ ମରିବ ନାହିଁ, ఈ కుమారుడు చచ్చిపోడు, ଏ పిଲାକୁ ବଞ୍ଚିବାର ଅଛି, ఈ కుమారుడు బతికి ଏ తీరాలి, ପିଲା ବଞ୍ଚିବା ପାଇଁ ହେଲେ ఈ కుమారుడు బతకాలంటే ପରବନର କନ୍ୟା ଗେଦେବା ପାଇଁ ଆସିବ. ఫరో కుమార్తె స్నానం చేయడానికి రావాలి. ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో వాక్య ప్రచార କରୁ କରୁ ఈ వాక్యం అందించిన వెంటనే କେତେ ଜଣ ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ଆସୁଛନ୍ତି. నిన్ను సహాయం చేయడానికి వస్తారు. అదే ଏବେ అది ఇప్పుడే, ଏବେ ఇప్పుడే. ଏବେ ପ୍ରଭୁଙ୍କର ସମୟ. ఇదే దేవుని యొక్క సమయం. ତାଳି ବଜାଇକରି ఈ ରଥରେ କାମରେ ప్రతి దేవునికి వందనాలు తెలియజేయండి. ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ମୋର ସମୟ ବଳିବ, ఆ సమయం అని చెప్పు. ମୋର ସମୟ ଆସିଯାଇଛି ఆ సమయం దగ్గర పడిందని చెప్పు. హలో గదేవ పేలే స్నానం చేయడానికి వచ్చింది. ସେତେବେଳେ ବକ୍ସ ଦେଖିଲେ, అప్పుడు ఆమె పెట్టి చూసింది. ସେଟା କାଢିଲେ, పెట్టిని తెరిచింది. କାଢିଲେ ସମୟରେ ସେ ପୁଅକୁ ହାତରେ ନେଲେ. ఆ పెట్టిని తెరిచి కుమారుని చేతిలో తీసుకుంది. ଦୂର ଠିଆ ହେଇକରି దూరంలో నుంచి చూచి ତାର ବାଉଡି କଣ କହୁଥିବ, అక్కేం చెప్తున్నది? ତାପରେ ଦୂର ଠିଆ ହେଇକରି ତାଙ୍କର ନାନୀ କଣ କହନ୍ତି, దూరంలో ఉండి అక్క చూసి ఏం చెప్తున్నది? କଣ କହିବ, ఏం చెప్తారు? କଣ କହିବ, ఏం చెప్పాలి? ఏం చెప్తారు? କଣ କହିବ? ఏమని చెప్తారు? ମରିଗଲା. చచ్చిపోయాడు. ତାର ବାପା ପରା ଆଦେଶ ఆ ଦେଇଛନ୍ତି నానే కదా చెప్పింది, బాబు పిల్లల్ని చెప్పామని. ପୁଅ ପିଲାମାନଙ୍କୁ ମାର ମାର ବୋଲି ఆ କହିବା. పిల్లల్ని చంపే అని చెప్పారు కదా. ତାଙ୍କର ପୁଅ ଝିଅର ହାତରେ ఇప్పుడు ఆ కుమార్తె చేతిలో ହାତରେ ପଡିବ. ହ୍ୟାଲୋ, నానా ତୁମେ ବି ଡରିକିରି ବସୁଛନ୍ତି, నీవు కూడా భయపడి కూర్చున్నావు కదా. କଣ ବିଷୟ ପାଇଁ ତୁମେ ଡରୁଛନ୍ତି? ఏ విషయం కొరకు భయపడుతున్నావు? ତୁମେ ଭୟ କରିବାକୁ ଦରକାର ନାହିଁ, నీవు భయపడాల్సిన ତୁମେ అవసరం ଭୟ లేదు. କରିବାର ଦରକାର ନାହିଁ. భయపడాల్సిన అవసరం లేదు. ସେ ହାତରେ କଣ ପାଇଁ ଧରୁଛ? ఆ చేతిలో ఎందుకు పట్టుకున్నారు? 7 పద పడుతుంది. 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాన్ని. नहीं ताको देखिकरी कौन कहले सेटा तो అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెలో కాదు అది కొట్టే పద లెక్క తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాడి యందు కనికరించి హలో कहते छो వీడు హెబ్రీ హలో చార్స్ బస్ కనికరించి చూసి కనికరించి ఒడియార కొన छो పద ରାଜାଙ୍କର କନ୍ୟା ଯେତେବେଳେ ସେହି ଟୋକରୀକୁ ଖୋଲି ସେହି ଶିଶୁପୁତ୍ରକୁ ଦେଖିଲେ, ସେହି ଶିଶୁଟି କାନ୍ଦୁଥିଲା। ଏଥିପାଇଁ ସେ ତା ପାଇଁ ବହୁତ ଦୁଃଖ କଲେ। ସେ ନା ଦୁଃଖ କଲେ ବୋଲି ଦୟାରେ ବିଜୁଳି ଦେଲା. దయ చూపించి ఆ బాబుని చూచి దయ చూపించారు. హలో బాపాకు కొన ନାହିଁ, నాన్నకి లేదు. ఫరో విశ్వాస దివ పిల్ల ఆత్రే దొరలే. విశ్వాసం ఉన్న పిల్లలను చేతిలో పట్టుకుంటే దయ నోతి వాళ్ళకు దయ ఆసిమ. దయ లేని కుటుంబంలో దయ ఉన్న లేని వాళ్ళలో దయ వస్తుంది. తారు పొత్తన కాముకులు జీసువా. ఎందుకంటే వెనక్కి పనిచేసిన వాడు సర్వశక్తివంతుడైన దేవుడు యేసయ్య. హలో
କେତେ ଜଣକୁ ତୁମକୁ ଦେଖିଲା ସମୟରେ ଦୟାର ବିଜୁଳି ଦେଇନାହିଁ ତ కొందరు నీ పట్ల నిన్ను చూచినప్పుడు దయ కనికరం చూపించట్లేదు కదా. ତୁମର ସମୟ ଆସିଯାଇଛି ఇది నీ సమయం వచ్చేసింది. ତୁମକୁ ଦେଖିକି ବା ସମୟରେ నిన్ను చూచిన వెంటనే ଦୟାର ବିଜୁଳି ଦେବ దయ కనికరం జాలి యేసు నామରେ యేసు నామములో. କାହାକି ଦେଖିକିରି ఎవరిని చూచి? ଶିଶୁକୁ ଦେଖିବାର ନାହିଁ కాందిబాబు లాగా କାହାକୁ ଦେଖିକିରି ఎవరిని చూచి? ప్రైజ్ అది ଖାନ୍ଦିବା ଲୋକମାନେ କିଏ ଅଛନ୍ତି ఈ రోజు ఏడవడ అనుకున్న మనుషులు ఎవరున్నారు? ఏ ଖାନ୍ଦିବା ଭାଇ ଭଉଣୀ సహోదరు, ఏ సహోదరి, ఏడుస్తున్న సహోదరు సహోదరి ଦେଖିକିରି ଦୟା କରୁନାହାନ୍ତି ତ ఎవరు నిన్ను చూచి దయ కనికరం జాలి ତମେ చూపించట్లేదు. ଖାନ୍ଦିବା ବ୍ୟକ୍ତି ହେଇଗଲେ నీవు ఏడ్చిన వ్యక్తి అయితే, କ୍ରନ୍ଦନ କରିବା ବ୍ୟକ୍ତି ହେଇଗଲେ ఏడ్చే మనిషి అయిపోతే, ଏବେ ବି ଦୟା ନ କରିବା ବ୍ୟକ୍ତି ମାନେ ବି ఎవరు కూడా దయ చూపించలేని మనిషి ତମେ ଖାନ୍ଦିବା ବ୍ୟକ୍ତି ହେଇଗଲେ ତମକୁ ଦେଖିକିରି ଦୟା କରିବ నీవు ఏడ్చే వ్యక్తి అయితే నిన్ను చూచి దయ కనికరం జాలి చూపిస్తారు. ବାପାକୁ ନାହିଁ ସେ ଅଛି ବାପା କେମିତି ହେବ ପିଲା ବି ସେମିତି ଏକା తల్లి ఎట్టిదో పిల్లలు కూడా అట్టివే. କିନ୍ତୁ ଯେ ଝିଅ ସେମିତି କରିନାହାନ୍ତି కానీ ఈ కుమార్తె రాజ యొక్క కుమార్తె అలా చేయలే. Praise the Lord. ସେଥିପାଇଁ ମୁଁ ପ୍ରଭୁକୁ ଧନ୍ୟବାଦ କରେ అందుకే నేను దేవునికి వందనాలు చెప్తున్నా. କେମିତି ମଙ୍ଗଳ କରିଛନ୍ତି ବୋଲି ଦେଖ దేవుడు ఎలాగ కరుణించేస్తున్నారో చూడండి. ସେତେବେଳେ ତାଙ୍କର ନାନୀ ଦାବୁଡ଼ିକିରି అప్పుడు అక్క పరిగెట్టి వచ్చింది. କଣ କହିଲେ ఏమని చెప్పారు? ଏ ପିଲାକୁ ఈ బాబుకి କ୍ଷୀର ଦେବା ପାଇଁ పాలు పెట్టడానికి ଗୋଟେ ମାକୁ ଡାକିକିରି ఒక తల్లిని తీసుకొస్తాను. କାହାକୁ ଡାକିକିରି ఎవరిని తీసుకొచ్చారు? ନିଜ ମାକୁ సొంత తల్లిని ଡାକିକିରି ଆଣିଲେ తీసుకొచ్చారు. କଣ ପାଇଁ దేనికోసం? କ୍ଷୀର ଦେବା ପାଇଁ పాలు ఇవ్వడానికి. Praise the Lord. హల్లెలూయా. ସେତେବେଳେ ସେ କନ୍ୟା କଣ କହିଲେ అప్పుడు ఆ కుమార్తె ఏం చెప్పింది? ରାଜାଙ୍କର କନ୍ୟା କଣ କଲେ రాజుగారి కుమార్తె ఏం చెప్పింది? పానివాలి నెలకి నెలకి జీతం. ହ୍ୟାଲୋ ହ୍ୟାଲୋ ସମସ୍ତେ ଅଛନ୍ତି କି ନାଇଁ అందరు ఉన్నారో లేదా? କ୍ଷୀର ଦିଅ పాలు ఇచ్చుకో, ମାସକୁ ମାସକୁ నెలకి నెలకి ଦେଇଦବ ପଇସା ଦେବି ବୋଲି କହିଲେ జీతం తీసుకో. ନିଜ ପୁଅକୁ କ୍ଷୀର ଦେବ ପଇସା ପାଇଁ సొంత కొడుకుకి పాలు ఇవ్వు, డబ్బులు తెచ్చుకో. ହ୍ୟାଲୋ ఉన్నారా? ହ୍ୟାଲୋ ବୁଝିନାହାନ୍ତି ବୁଝିନାହାନ୍ତି ତମେ నీకు అర్థం కాలేదు. ଏ ପିଲା ఈ కుమారుడు କ୍ଷୀର ଦଉଛନ୍ତି పిల్లలకి ఈ కుమారుడికి పాలెత్తున్నారు, ମାସକୁ ମାସ ପଇସା నెలకి నెలకి జీతం. କଣ ତାଙ୍କ ଅର୍ଥ ବୁଝିପାରିଲେ అందులో మీకు అర్థం ఏమైంది? ଈଶ୍ୱର ମଙ୍ଗଳ ସାଧନ କରିବାଟା ତମେ ବୁଝିପାରିଲ దేవుడు మేలును చేసేది ఎట్టిదో చూసారా? ପିଲା ବଞ୍ଚିଗଲା పిల్లలు బతికాడు, ଟଙ୍କା ଘରକୁ ବା ఇంటికి డబ్బులు. କହୁନାହାନ୍ତି ଟିକେ ଏମାନେ ଈଶ୍ୱର ପ୍ରେମ କରନ୍ତି ସେମାନଙ୍କୁ ସବୁ ମଙ୍ଗଳ సాధన କରନ୍ତି ఎవరు దేవుణ్ణి ప్రేమించుచున్నారో వారి పట్ల దేవుడన్ని మేలులు చేసేవాడే. ଆମର ଭାଷାରେ କହିଲେ କଣ ହବ మా భాషలో చెప్తే ఏమవుతుంది? ଗୋଟିଏ ଗୋଲି ମାରିଲେ ଦୁଇଟା ପକ୍ଷୀ ఒక్క గురి వదిలితే రెండు పక్షులు. తెలుగులో ఎలాగవుతున్నారు నాకు తెలియదు తెలుగులో ఆ సామెత ఎలాగుందో తెలియదు. ఒక బుల్లెట్ కొడితే ఇద్దరు పక్షులు. గొట్టె తుపాకీలో కాలిస్తే రెండు పక్షులు ఒక దొరుకుతాయి తుపాకీతో కాల్చి ఒక గుల్లితో కాలిస్తే రెండు పక్షులు. ఏదమ్మా అది చెప్పు ఒక్క దెబ్బకి ఒక దెబ్బకి రెండు పెట్టలు. ସେମିତି କହୁନାହାନ୍ତି ପ୍ରାଇସ୍ ସେଥିପାଇଁ ବେଶୀ ଦେବ ଗାଅ ଦୁଇଟା ମିଳ అందుకే ఎక్కువ దెబ్బలు కాసుకో, రెండు పెట్టలు దొరుకుతాయి. ତମେ ଆଣିଲେ କହିବ ନାହିଁ ମୁଁ ତମେ ହସିଛି మీరు నవ్వుతున్నారు, అలాగే చెప్పట్లే. କେତେ ପିଟିଲେ ସେତିକି ଆଶୀର୍ବାଦ నువ్వు ఎన్ని దెబ్బలు కాస్తే అంత ఆశీర్వాదం. హలో ప్రైజ్ కొను କେତେ ଥର ପିଟିଲେ యేసయ్యకి ఎన్నిసార్లు కొట్టారు? 39 39 సార్లు. 39 39 సార్లు. ତାଙ୍କର ଗୀତ ଗାଇବା ସମୟରେ ତାଙ୍କର ପ୍ରହାରରେ ଆମକୁ ସୁସ୍ଥତା అందుకే పాటలు పాడేటప్పుడు మనం పాడతాం, ఆయన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. କେତେ ମାଡ଼ ଖାଇବ ସେତିକି ఎన్ని దెబ్బలు కాసుకుంటావు అంత మేలు, అంత సమృద్ధి. ସେଥିପାଇଁ କେତେ ବହୁତ ଲୋକମାନେ ଇଚ୍ଛା କରୁନାହାନ୍ତି అందుకే చాలా మంది దేవుని పేర్లు దెబ్బలు కాసుకోవడానికి ఇష్టపడలే. హలో
ଆପଣଙ୍କର ଜୀବନରେ କେତେ ଦୁଃଖ ଭୋଗ ବଢିବ నీ జీవితంలో దుఃఖాలు శ్రమలు ఎంత పెరుగుతాయో ତମର ఆశీర్వాଦ శక్తికి బଢିବ అంత ఆశీర్వాదం నీలో పెరిగి తీరుద్ది. హలో తమ బుଝେନାହାନ୍ତି నీకు అర్థం కాలేదేమో. ఈశ్వర ఏమానకి ప్రేమ କରନ୍ତି ఈశ్వరకి ఏమాన ప్రేమ କରନ୍ତି దేవునికి ఎవరు ప్రేమిస్తారు? ସବୁ ମାଗଣାର ଭାଇ అన్ని మేలే. ପିଲାକୁ ଏବେ କଣ ହେଲା ఇప్పుడు కుమారుడేమో ପିଲା ବଢୁଛନ୍ତି రోజుకు రోజుకి పెరుగుతున్నాడు. ମାସକୁ ମାସ ପଇସା నెలకి నెలకి జీతం. ମା କ୍ଷୀର ବିକିକିରି పైసా ମାଗିଛନ୍ତି మా పాలు అమ్మేసే చేస్తున్నది, కుటుంబం బతుకుతున్నది. హలో జగତରେ କଣ ମା ମାନେ ସେମିତି କରୁନା భూమిలో ఉన్న ఏ తల్లి కూడా అలా చేయరు. ଆଜି ତୁମକୁ ଗୋଟେ ବିଷୟ କହିବାକୁ ଚାହୁଁଛି ఏ రోజు నేను ఒక విషయం చెప్పాలనుకోరు. ଓ గొర్రు ତାକୁ ମାରିବା ପାଇଁ ఆదేଶ ଦେଇଛୁ ఏ ఇంట్లో నుంచి చంపడానికి ఆదేశించారు, ସେ గొర్రు ఆ ఇంట్లో నుంచి బోంచిବା ପାଇଁ పైసా పట్టేచ్చు బతకడానికి ఉన్న డబ్బులు ఏ మారిచుంది మారిବା ପାଇଁ ఆదేଶ ଦେଇଛୁ ఎవరు చంపడానికి ఆదేశించారు, ସେ ଫାରବାଙ୍କର గొర్రు ఆ ఫరో ఇంట్లో నుంచి ମାସକୁ పైసా ଆସୁଛନ୍ତି నెలకి నెలకి డబ్బులు వస్తున్నాయి. କୋଉ କାମ କରୁନାହାନ୍ତି ఏమీ పని చేయట్లే, పైసా కొరకు పడే ఆసుతుంది ఇంటికి డబ్బులు వస్తున్నాయి. ఇంటికి డబ్బులు బిడ్డ ఇంటిలో ప్రైజలా ఇంటికి డబ్బులు, బిడ్డ కూడా ఇంట్లో. ఈశ్వర ప్రేమ కరువా లోకమని సబు మంగళ సాధన దేవుడు ప్రేమించిన వారికి అన్ని మేలే. ప్రైజలను కోన హల్లెలూయా. హలో సబు మంగళ ఈశ్వర సాధన కరే దేవుడు అన్ని కూడా మేలులుగా మార్చేవాడు. ସେ ପିଲା ବଢିଛନ୍ତି ପଇସା ମିଳିଛନ୍ତି ఆ పిల్ల కుమారుడు ఎదుగుచున్నాడు, డబ్బులు వస్తున్నాయి. ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చిన అర్థము, ఈశ్వరకు ତୁମ ପ୍ରେମ କଲେ దేవునికి నీవు ప్రేమిస్తే ଯାହା ଜାଗା ଗୋଟିছে ତାହା ତାହା ମଙ୍ଗଳ ఏవేవి జరుగుతున్నాయో అన్ని మేలే. ବିଶ୍ୱାସ ଅଛି କି ନାହିଁ విశ్వాసం ఉందా లేదా? ମତେ ଜଣା ନାହିଁ విశ్వాసం ఉందా లేదా నాకు తెలియట్లేదు. ମୋସକେ ତାର ବ୍ରତ ତାର ଜୀବନରେ କ୍ଷୀର ପାଉଛି ତାର ମାକୁ ପଇସା ପାଉଛନ୍ତି మోసే రోజు పాలు తాగుతున్నాడు, అమ్మకి రోజు జీతం దొరుకుతుంది. చండి బిడ్డ చండి బిడ్డ జన్మ ହେଲେ ତା ଘରକୁ ଟଙ୍କା ଧର୍ମ ମିଳିବ କି చంటి పిల్లలకు, ସାନ ପିଲା ଜନ୍ମ ହେଲେ ତାଙ୍କ ଘରକୁ ଟଙ୍କା ଆସିବ କି చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే వారింటికి డబ్బులు వస్తాయా? କେମିତି ଆସିଲା ఎలాగొచ్చింది? ଈଶ୍ୱରକୁ କିଏ ପ୍ରେମ କରନ୍ତି దేవునికి ఎవరు ప్రేమిస్తారు, ସେ କି ବ୍ୟକ୍ତି ମାନଙ୍କୁ ସବୁ ମଙ୍ଗଳ అలాంటి వ్యక్తుల కొరకు అన్ని మేలే. ଆପଣଙ୍କର ଜୀବନରେ କଣ କଣ ଘଟିଛନ୍ତି నీ ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయో, କଣ ସମସ୍ୟା ହେଇଯାଇଛି ఎలాంటి సమస్యలు ఉన్నాయో ଦୁଃଖ କର ନାହିଁ మీరేం దుఃఖపడద్దు. ତାର ପଛରେ ଗୋଟେ ମଙ୍ଗଳ ଆସିଛି వాటి వెనకాతల ఒక మేలు వస్తున్నది. మంగళ పూర్వରୁ దుఃఖ ଘଟିବ మేలులు వచ్చే ముందు దుఃఖం అధికంగా ఉంటది. మంగళ ଆସିବା ପୂର୍ବରୁ ବେଦନା ବଢିବ మేలులు వచ్చేటప్పుడు వేదన గట్టిగా ఉంటది. మంగళ ଆସିବା ପୂର୍ବରୁ କାନ୍ଦିବା ବଢିବ మేలులు వచ్చేటప్పుడు ఏడుపు గట్టిగా వినిపిస్తది. Praise the Lord. హల్లెలూయా. కాందిବା ବଢିବା ହେଲେ మంగళ ବେଶୀ ଆସିବ ఏడుపు ఎంత పెరుగుతుందో మేలులు కూడా అంత అధికంగా పెరిగింది. Praise the Lord. ఆమేన్. ఈశ్వరకు తమ ప్రేమ କଲେ దేవునికి ప్రేమిస్తే ସବୁ మంగళ అన్ని మేలే. କେତେ ଜଣ ଜାଣିଛନ୍ତି ఎందరికి తెలుసో లేదో, ଆପଣ ମାନେ ଦୁଃଖ କରିବେ ସବୁ మంగళ ଆମର ପାଖରେ ଅଛି దేవుడు అన్ని మేలే తీసుకొచ్చి ఈశ్వరకు ప్రేమ କରିବା ଲୋକମାନଙ୍କ ପାଇଁ ఈశ్వର మంగళ సాధన దేవునికి ప్రేమించే వారి పట్ల దేవుడు అన్ని మేలులు చేసేవాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. సామ్సంగ్ ଗୋଟିଏ ଦିନ సంసోను ఒకరోజు ଦାକ୍ଷା କ୍ଷେତ୍ର ଭିତରକୁ ଯାଉଥିଲେ ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు. କଣ ହେଇଗଲା ఏం జరిగింది? ସିଂହକୁ କଣ ପାଇଁ ଆସିଲେ సింహం దేనికి వచ్చింది? ତମେ ମୁଁ କହିଛି ସିଂହକୁ ତାକୁ ବୋଧ କରିବା ପାଇଁ ଆସିଛନ୍ତି ବୋଲି ଏମାନେ ସମସ୍ତେ କହୁଛନ୍ତି మీరందరూ చెప్తున్నారు సింహం ఆయనని చంపడానికి వచ్చిందని. ମୁଁ କହୁଛି ఏం చెప్పేది? ତାକୁ ମାରିବା ପାଇଁ ଆସିନାହାନ୍ତି ఆయన్ని చంపడానికి రాలే, ଖାଇବାକୁ ଦେବା ପାଇଁ ଆସିଛି ఆహారం ఇవ్వడానికి వచ్చింది. ଏଇଟା କି କଥା କହୁଛି ଆଜ୍ଞା ఇదేం చెప్తున్నారు అయ్యారు? ସିଂହକୁ ଆସିଲା సింహం వచ్చింది. ସାମସଙ୍ଗ କଣ କଲେ సంసోన్ ఏం చేశాడు? ଦୁଇ ଭାଗ କଲେ రెండుగా చింపి పడేశాడు. ସାମସଙ୍ଗ ଗଲା సంసోన్ వెళ్ళిపోయాడు. ଯାଇକିରି ଫେରି ଆଇଲା తర్వాత వెళ్ళి తిరిగి వచ్చాడు. ଆଇଲା ବେଳେ తిరిగి వచ్చేటప్పుడు କୋ ସିଂହକୁ ଦୁଇ ଭାଗ କଲେ ఏ సింహాన్ని చింపి పడేశారు. ତାର ପେଟ ଭିତରେ దాని కడుపులో
ଏବେ ଦାସ ଗାరు సింహ ଆସେ ବଲ ଟାକିନା କଲା ఇప్పుడు చెప్పండి, సింహం రావడం మంచిదా చెడ్డదా? దాస గారు దేవునికి స్తోత్రం పొత్తున చెప్పి మీరే దాస గారు పొత్తున నుంచి చెప్పారు, మీరే ఎవరు కూడా అలాగే చెప్పలేదు. స్తోత్రం. మనకి ఎక్కువ వెళ్ళినాయి. పక్కన తివాళ ఒక మనకు కోందు సింహ ఆశపడ్డ మూలం పక్కనున్న వాళ్ళకి చెప్పండి, సింహం రావడం మేలే. ఆమేన్. సింహదాసన కోణ మీరు సింహం వస్తే ఏం దొరుకుతాయి? హలో, ఆమేన్. ଆଜି ତୁମର ପାଖ କାଶୁଆ ସିଂହକୁ ତୁମେ କଣ କରିବ? ఈ రోజు నీవు ఎదుటకు వచ్చుతున్న సింహాన్ని ఏం చేసుకో? ଦୁଇ ବାଳ କର, ఎందుకు చిప్పిపడే ତାର ଭିତରେ ମହୁ ଖାଅ, దాని లోపల నుంచి తేలితే ତା ଭିତରେ ଥିବ దాని లోపల నుంచి దొరికిన ମହୁ ଖାଇବାର ଅଛି. తేనెని తిను. ଈଶ୍ୱରକୁ ପ୍ରେମ କରିବା ଲୋକମାନେ ସେମିତି କର. దేవునికి ప్రేమించిన వారు అలా చేసుకోండి. ପାଣି ବାଜାଇକରି ଈଶ୍ୱରକୁ చప్పట్లు కొట్టి దేవునికి భయపడండి. సింహకు మారిబట్ట బడ కొత్తని సింహాన్ని చంపడం పెద్ద విషయం కాదు. ఆ బిత్తరు దాని లోపల నుంచి మగు కాయబట్ట బడ కొత్త. తేనెని తీసుకోవడమే గొప్ప విషయం. పెట్టువా అదే ఖాద్య ప్రియ ఆ ఆహారము కొరకు ప్రియాన్ని చెందినవాడు. సింహ కాకు ఖాయిବାକୁ ଦବନି. సింహం ఎవరికి తినడానికి ఎత్తదా? కొత్తమ సింహ కాకు ଦବନି. ప్రథమ సింహం ఎవరికి ఏం కే ଆସିଲେ ତାକୁ ମାରିଦେବ. ఎవరు వచ్చిన వాటిని చంపేద్ది. କିନ୍ତୁ ఈ సింహకు ଖାଇବାକୁ ଦଉଛୁ. కానీ ఈ సింహం తినడానికి తిట్టేస్తుంది. କାରଣ କଣ? కారణం ఏంటిది? ఈశ్వర ఏముమానే ఈశ్వరకు ప్రేమ କରନ୍ତି. ఎవరు దేవునికి ప్రేమిస్తారు ସେମାନଙ୍କର ଜୀବନରେ ସବୁ ମଙ୍ଗଳ. వారి జీవితం కొరకు అన్ని మేలే. ଏବେ ତୁମର ଉପରେ సింహకు మాడి పొడిచి ବୋଲି ଭାବିକିରି ଦୁଃଖ କର ନାହିଁ. నీ మీద సింహము పడిపడుతున్నానని చెప్పి భయపడొద్దు. ଅନାଇ ଦେଖ, తేరు చూసుకో. ତାର ଭିତରେ ମହୁ ଅଛି. దాని లోపల మధురమైన తేరుంది. ଏବେର ସମସ୍ୟାକୁ ଦେଖିକିରି କହ ନା ଏଟା ସମସ୍ୟା ବୋଲି. ఇప్పుడు ఉన్న సమస్యను చూసి ఇది సమస్య అని చెప్పమాక. ଏବେ ତୁମର ଜୀବନରେ ଥିବା ଦୁଃଖକୁ ଦେଖିରି ଦୁଃଖ ବୋଲି କହ ନା. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని చూసి ఆ దుఃఖ లోపల ଗୋଟେ మీఠା ఆ దుఃఖము లోపల ఒక మధురం ఉంది. ଏବେ దుఃఖకు ଦେଖିକିରି ତୁମ ଦୁଃଖ କର ନାହିଁ. ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూసి దుఃఖం చూసి భయపడద్దు. దుఃఖ କଣ ହେଲେ మీఠା దొరికి ఆ దుఃఖం ఏదైనా మేలు తీసుకొస్తుంది, మధురం తీసుకొస్తుంది. గట్టిగా తాళి బాగే. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ବେଶୀ ଦୁଃଖ ଲାଗୁଛି, ବେଶୀ କହିବା ପାଇଁ ଇଚ୍ଛା ଲାଗୁଛି. నాకు చాలా చెప్పడానికి ఇష్టం కలుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. కవ్వ కాకాల కాయବାକୁ ଦବ. కాకి ఎవరికైనా తిండి పెడతా. ఈ కాకే ఏ కవ్వ କଣ କରିଛନ୍ତି? కానీ ఈ కాకి ఏం చేస్తున్నది? పక్కకు పొట్టైవ కవ్వ ఏలియా దగ్గరికి పంపించిన గారికి దగ్గరికి పంపించిన కాకి ఏలియాకు నికటకు పఠాయి దియా కవ్వు కొడుకొని వెతికి ଯାଉଛନ୍ତି. ఆమె ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్తున్నది. రొట్టి పట్టుకొని వెతుకుతుంది. కాకు ఎవరిని? ప్రార్థన କରିବା వ్యక్తి కోటి వచ్చింది. ప్రార్థన చేసేవాడు ఎక్కడున్నాడు? ఎలా తుమ్మె కాకి రొట్టి కావు ఎందుకు తినలే? ఏ దేనికోసం కాకి కాకి తుమ్మ కోడపై కావునా? కాకి ఎందుకు రొట్టి తినట్లే? కవ్వ కోడపై కావునా? కాకి ఎందుకు తినట్లే? కే పట్టైంది? ఎవరు పంపించారు? ఈశ్వర పట్టైంది. దేవుడు పంపించారు. ఈశ్వర పట్టైన మధ్యకే దిక్కిగిరి నమ్మోలే. దేవుడు పంపించిన సరికైతే మధ్యలో ఎవరు దొంగతనం చేస్తున్నారు? ఎంత దిక్కులేని దిక్కి పారిపోతాయి. ఎంత లాగి దొంగతనం చేద్దాం అనుకున్నా దొంగతనం చేయలేరు. ఈశ్వర ప్రేమ కరువా లోకమానికి సబు మంగళ. దేవుడు ప్రేమించిన వారికి అన్ని మేలే. ఏలియా కోటి బొస్తుంది. ఇప్పుడు ఏలియా ఎక్కడ కూర్చున్నారు? బాగా దగ్గర జోర్దాన్ దగ్గర కెరీత్. యోర్దాన్ దగ్గర కెరీతు నది అంటే కెరీతు బొలగొట్ట బొట్ట గొట్ట బొణ. కెరీతు అని చెప్పినది ఒక విరాటం విపరీతమైన అడవి. బొణ బిత్తరే ప్రముఖ దాస బొస్తుంది. అడవి లోపల పాస్ గారు కూర్చున్నారు. కొడ కొడుతుంది. ఏం చేస్తున్నారు?
पानी की देखुचुंदी ऊपर की देखुचुंदी నీరుకి చూస్తున్నారు, పైన ఆకాశం వైపు చూస్తున్నారు. पानी की कोण पै देखुचुंदी నీరుకి దేనికి చూస్తున్నారు? कोई 7 वर्ष एकिन पानी बोडनांदी 7 సంవత్సరాలు అయింది, वर्षा नाही వర్షం లేదు. एबे सुकी ఇప్పుడు ఎండిపోద్ది అన్నట్టుగా మెల్లమెల్లగా సైజ్ తగ్గిపోతుంది. तमे भी सेमती कोइकिन बसचंदी నీవు కూడా అలాగే కదా చెప్పు కూర్చున్నావు. एडा केबे सुकी जीवो ఇది ఎప్పుడు ఎండిపోతే, एबे केबे सुकी जीवो बोली ఇది ఎప్పుడు ఎండిపోతో ऊपर के देखो పైకి చూడు, गोटे काउआ ढेण मारकिन आसुचंदी కాకి ఎగిరి వస్తున్నది, ढेण मारकिन आसुचंदी ఎగిరి వస్తున్నది, खाद्य मारकिन आसुचंदी పట్టుకుంటూ వస్తున్నది. చివరి మాట, एलिया बगैर काटे ఏలియా దగ్గరికి వచ్చి కాకి ఆహారం ఇచ్చారు. फर्स्ट नदी कोण ହେଇଗଲା ముందు శరీరం ఏమైపోయింది? केबे से नदी सुकी गला శరీరం ఎండిపోయింది. नहीं 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 ऊपर का कौवा भी आसना కాకి రావడం కూడా అయిపోయింది. बाइबल कहूँ गोटे वर्ष सेट बाइबल नहीं गोटे पुस्तक रे पढ़ले गोटे वर्ष सेट रहिले पुरी ఆయన ఒక సంవత్సరం అక్కడ ఉన్నారు. काके आसला पुरी కాకి అసలు अबे హల్లెలూయా. अबे को लो सुखी गला संगे संगे कोटी की जवाब बोले చెరువు ఎండిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళమని బయలుదేరమని చెప్పారు దేవుడు. विधवार घर के जा విధవరాలింటికి, సరాపాత్రలో ఉన్న విధవరాలు. देखो एबे बोनो ఇటు అడివి, एबे कार करो ఇప్పుడు ఎవరిల్లు? माने कौन कहबो जेटा गरम पानी रे कोटगनो अग्नि के डंगिला परि जाय छी వేడి నీళ్ళలో నుండి అగ్గిలోకి దిగినట్టుంది. विधवार घर कोण होची విధవరాలు ఇంట్లో ఏముంది? 7 वर्ष इकडे बोसा नाही 7 సంవత్సరాలు అయింది, వర్షం లేదు. घरे घरे किच नाही काय ఇంట్లో తినడానికి ఏం లేవు, गोटे रोटी ఒక్క రొట్టె. सतबळ के पळे असते ఎవరు వచ్చారు? హల్లెలూయా. एलिया ఈ అమ్మ कोण करचंदी ఈ అమ్మ ఏం చేస్తున్నది? आटे सजा रही है। गोटे रोटी बनाबे एते कट्ठा तरकारी ఒక రొట్టె చేయడానికి ఇంత కర్ర కావాలా? आम्ही मां भी बेसी टेन्शन राखा मां भी बेसी टेन्शन అమ్మ राखा కూడా చాలా చింతలతో ఈ ఆలోచించుకుంది. रोटी खाइकिन मोर पिला मरिबो ఈ రొట్టె తిని నేను కొడుకు చచ్చిపోతాం एमिदी बाबुक्री ఇలా ఆలోచించి, तुम्हें भी सिमदी बाबुक्री వచ్చి ప్రా నీవు కూడా అలాగే ఆలోచించుకుంటున్నావు కదా. मरण खाली अब बोली ఈ రోజు కాకపోతే రేపు మనం मारण बार ईश्वर प्रेम करुवा लोक मार्ग साबु मंगल దేవుడు ప్రేమించిన వారికి సకలము మేలులు. మోస కోయిలే మనుషుల ఆయుష్ కేతే మోషే చెప్తున్నట్టుగా మనిషి ఆయుష్ बेसी हेले 70 हेले 80 ఎక్కువైతే 70 లేకపోతే 80. ఈ కోయివా లోక కేతే वर्ष पहुंचला ఈ చెప్పిన వాడు ఎన్ని సంవత్సరాలు బతికాడు? बाइबल पढ़ी भारत బైబిల్ చదువుకోవాలి. 120 वर्ष 120 సంవత్సరాలు బతికాడు. तार निराश रे कहूची నిరాశతో చెప్పినప్పుడు 70 80 అని చెప్పాడు. ए निराश रे कहूची मी 80 वर्ष पहुंचबो 70 లేకపోతే 80 సంవత్సరాలు నిరాశతో చెప్పాడు. किंतु ते 120 वर्ष पहुंचला కానీ బతికి తీరించేది 120 సంవత్సరాలు. एबे तुम निराश रे कहन दिखानी के मरिबो बोली ఈ రోజు నీవు నిరాశతో చెప్తున్నా రేపు చచ్చిపోతామని. एला किंतु बाइबल कहन दे బైబిల్ చెప్పేది से कोइवा व्यक्ति 120 वर्ष पहुंचला చెప్పిన వాడు 120 సంవత్సరాలు ताली బతికాడు. बजाई करे प्रभु చప్పట్లు కొట్టడానికి బయటకు వచ్చాడు. ईश्वर मंगल करवा पर जाउछथि దేవుడు మేలులు చేయడానికి प्रेम करवा लोग सब मंगल ప్రేమించే వారికి అన్ని మేలే. ए बाउनी कोण कर पाई मरिबा पाई बस ఈ కుమార్తె చచ్చిపోవడానికి కూర్చుంది. मरिबा रे टाइम रे చనిపోవడానికి ఉన్న టైంలో पास्टर పాస్టర్ గారు కూడా వచ్చేసారు. ସେତେବେଳେ ପାଷ୍ଟର କହିଲେ ଟିକେ ପାଣି ଆଣ ఫస్ట్ మొదటి చెప్పారు కొత్త నీళ్ళు తీసుకురండి. ତମର କଥା କେହି ହେଲେ ମାନିବା ପାଇଁ ହେଲେ ପାଷ୍ଟର କଣ ହେଲେ କହିବାର ଅଛି నీ మాట ఎవరైనా వినాలంటే మొదట ఏదైనా చెప్పాలి. ସେ କଥା ଶୁଣିଲେ ସେ ସବୁ କାମ କରିବ ఆ మాట చెప్పి చేస్తే అన్ని పనులు చేస్తారు. ଗୋଟେ ବ୍ୟକ୍ତିକୁ ତୁମେ ଏମିତି କର ମା ବୋଲି କହ ఒక వ్యక్తికి మీరు ఇలా చేయని చెప్పండి. ସେ ଶୀଘ୍ର ନହେଲେ ସେ କାମ କଲେ ఆయన ఆ పనిని చేస్తే ବାକି ସବୁ କାମ ସେ మిగతా నీవే పని చెప్పు అని చేస్తాడు. ପାଷ୍ଟର କହିବା କାମ ఫస్ట్ చెప్పినప్పుడు చేయలేదా ఆడ ఇంకే పని చేయడు. మనిషిని అర్థం చేసుకునేది అలాగా. ସାଇନ୍ସ ପଢିବା ପିଲାମାନେ ଜାଣି
సైన్స్ చదివిన పిల్లలకి ఏలియా కబే भी से मार्क बैठना ఏలియా గారు ఎప్పుడు కూడా ఆ సహోదరుని కలవలే. पानी टिकाना बोले कोई నీళ్లు కొద్దిగా తెచ్చుకో. ये पास्टर की है कि ऐसे पानी मांगे పాస్టర్ గారికి నీళ్ళు వచ్చి అడిగారు. पास्टर गारी बोले पास्टर बोले जानी ना हमदी పాస్టర్ అని తెలియలే, पानी मांगे నీళ్ళు అడిగారు. ఈ లోగో की लोगो कोड रास्ते ఏ మనిషి ఎటు నుంచి వచ్చాడు, ఏ నీళ్ళు అడుగుతున్నాడు. मोरिवा पे जाऊँ तो నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను కదా, కాకలకి ఇచ్చి దయ్యకి मोरिवा పోనీ చివరి చావుకు ముందు ఏదో ఒకటి ఇచ్చి చేస్తాను. హలో హలో ఉన్నారా? मोरिवा पूर्व వాళ్ళకి చల కిరో కొరో ఈశ్వర గపాయి చచ్చిపోయే ముందు దేవుని కొరకు ఏదో ఒకటి చేసి ఈ సావు. పైసా దమ దొరికిన మొరిబట్టారు బోలో ఈ డబ్బులన్నీ పట్టుకొని హత్తుకొని చచ్చిపోవడం కన్నా జోనియా के రాత్రి తెలే 10-15 జగర మీటింగ్ జోని నా చేతికి ఇస్తే నేను 10-12 చోట్ల మీటింగ్లు ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా, హలో హల్లెలూయా. పానీ మాగిలే నీళ్ళు అడిగారు, పానీ దేలే నీళ్ళు ఇచ్చారు. పానీ దేవా పై జావు జావు నీళ్ళు ఇచ్చుచూ వెళ్తుండగా ఏ మా ఏమమ్మా గొట్టె రొట్టి బతా దియో నీళ్ళు మాత్రం కాదు, తోడుగా పెట్టుకొని తెచ్చాయి. కోణ కోయిలే ఏం చెప్పింది అవి? బెగ్గి కో ఏడ కోయిలే ము బేగి బంద్ కొరివి అది చెప్పేస్తే త్వరగా ముగించేస్తాను. ఏం జవాబు చెప్పింది అవి? हमारी बात होती है गाँव గొట్టె రొట్టి వచ్చి ఒక రొట్టె ఉంది, సెడ ఖాయికి అది తిని మొర పో ము మొరియా నేను నా కొడుకు చచ్చిపోతాం. मोरिबा पै को रोटी खाई मोरिबा पै बहुत सेटा मत दी ఏ రొట్టి మీరు తిని చచ్చిపోవాలని ఉంచేస్తున్నారు, అది నాకు ఇచ్చేయి. पास्टर पूछा मोरिबी ముందు తిని నేను చేస్తాను. आता मुझे ना दे दो అదే మీకు ఎలాగలే? को रोटी खाई मोरिबा पै बसो तो ఏ రొట్టి తిని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, रोटी मौता दियो ఆ రొట్టి నాకే ఇచ్చేయ్. तू मरला बोले का तू मोरिबो నేను తిని చచ్చిన తర్వాత నువ్వు చచ్చాలి. यीशु का नाम रचायो యేసు నామములో జయం. आ रोटी मत दियो तब तू करो ఆ రొట్టి నాకు ఇచ్చి తర్వాత నువ్వు చూసుకో. कोट सत्य क्या का వచ్చి मैदा ఆ రొట్టి నాకు చేసి ఇచ్చిన తర్వాత ఎక్కడుందో అక్కడికే చూసుకో. आप देखो ना हांडी रो देखो నీవెక్కడి నుంచి ఆ రొట్టి కోసం మైదా తీసి అక్కడికే చూసుకో. सेठ के तल्लो तुम्हें बाहर से तल्लाड़ बक जा ఆ పిండిలో నుంచి ఎంత నూనె తీసినంత నూనె ఉంది, ఎంత పిండి తీసినంత పిండే ఉంది. केते मैदा अच्छी सत्य की मैदा ఎంత పిండి ఉంది అంత పిండి, केते तल्लो काड़ी की रोटी बड़ा सत्य की तल्ला ఎంత నూనె తీసుకొని రొట్టి చేసిన అంతే ఉంది. कहते दबक सत्य क्या ఎంత నువ్వు ఎత్తావు అంతే నీకు. बंद करवा पहले हेलो मु कहवाट बुझल की నేను చెప్పింది తెలిగిందా? गोटे दुटा रोटी बड़ा कर देई तंदा 2 రొట్టెలు చేసి ఇచ్చింటే दुटा रोटी ఇవ్వరు కదా. आमे पिल्ला मार के दवा प्रकार रख दो पिल्ला मार चॉकलेट మనం ఇచ్చేది చిన్న పిల్లలు చాక్లెట్ ఇచ్చినట్టు కింద ఎంగిలి చేసి ఎంగిలి కాదు. ఎంగిలి చేసి कड़ो चॉकलेट मत दिया बोले పిల్లలకి వెళ్ళి అడిగామా చాక్లెట్ కొద్దిగమంటే पाटरे पकड़े कामड़ी हो నోట్లో పెట్టి ఎంగిలి చేసి 10टा खंड भीतर गोटे खंड 10 ముక్కల్లో నుంచి ఒక్క చిన్న ముక్క. रबर दिन में बाल कार्यक्रम दवा प्रकार రాజవారం రోజు బలకారకుడు ఇచ్చినట్టు रोटी दबरे एड़ी की काय చిన్న ముక్క. అవో ప్రభు ప్రేమ కరువ లోక మన సబు మంగళ దేవుడు ప్రేమించే వారికి అన్ని మేలే. ఎంత వర్ష పర్యంత కాయలు గొట్టె రొట్టి కాయకి ఎంత వర్ష సేపు ఒక్క రొట్టి తిని ఎన్ని సంవత్సరాలు బతికారు? 7 वर्ष वर्ष పోడినంది పరా 7 సంవత్సరాలు వర్షం పడలేదు కదా. సత్తికి దిన పర్యంత కాయవ కొసే కొరే వర్షం పడినంత వరకు ఆ ఇంట్లో ఏముంది? ఆహారానికి తక్కు మాత్రమే నాయి ఆమెకు మాత్రం కాదు, అందర పరివార సబు ఆశీర్వాదం ఆమె కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది. ఈశ్వరకు ప్రేమ కరువ లోక మార్గ సబు మంగళ దేవునికి ప్రేమించే వారికి అన్ని మేలే. కొట్ట కొత్త కొయ్యిన కొయ్యిన వతలే వయసు ठीक అవును ఒక మాట చెప్పకపోతే అవదు. పాస్టర్ ଏବେ పాస్టర్ ଦେଖିକିରି କଣ କହନ୍ତି ఇప్పుడు పాస్టర్ గారికి చెప్పి ఈమెం చెప్పుంటది? యమ్మ କଣ କହନ୍ତି ఏం చెప్పుంటది? କଣ କହିବି ତୁମେ ହେଲେ କଣ କହିବ నీవైతే ఏం చెప్తావు? ମୁଁ ଆକା ସେମିତି କଲେ ବୋଲି బాగుందో ତୁମର ଘରେ ସେମିତି ହେଇଛି ମତେ ଦେଖିଲେ ఇంట్లో ఉన్న పరిస్థితికి ఏమి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు అయ్యగారు వచ్చారు, మీరు చేశారు, ఏం చెప్తారు? ତୁମେ କହିକରି ବୁଝିବ ఊరంతా చెప్పు. అయ్యగారు ଆସିଲା ଆଇଗାର ଆସିଲା ମରିଯାଇଥାନ୍ତା లేకపోతే చచ్చిపోను. ఈ అయ్యారు ପରି ଲୋକ ମୋର ଘର ଆଜ୍ଞା ପରି ଲୋକମାନେ ମୋର ଘରକୁ ଆସିଲେ ଭଲ ବୋଲି ఈ అయ్యగారు అంటూ నా ఇంటికి వస్తే ఎంత మంచిదే అని చెప్తారు. ଟିକେ ପରେ ଘଟଣା ଘଟିଲେ దాని తర్వాత కొన్ని సమయం తర్వాత ఏం జరిగింది? ସେ ପୁଅ ମରିଗଲା ఆ కొడుకు చచ్చిపోయాడు. ଏବେ କଣ କହୁଛନ୍ତି ఇప్పుడేం చెప్తుంది?
డైలాగ్ మారిపోతుంది. ସେ ଭଉଣୀର ଟୁଣି ବଦଳି ହେଇଗଲା। ఇప్పుడు సహోదరి ట్యూనింగ్ మారిపోయింది. କଣ କହିଲେ? ఏం చెప్పింది? ତୁମେ ଆମକୁ ମାରିବା ପାଇଁ ଆସିଲ। మీరు మాకు చంపడానికి ఉగ్రత తెప్పించడానికి వచ్చారా? ଏଇଟା ଏକ ମନୁଷ୍ୟ କଥା। ఇదే మనిషి తత్వం. ଏବେ ଭଲ ବୋଲି କହିବ। అన్ని ఆహారం దొరికినప్పుడు మంచిది మంచిదని చెప్తారు. ଆଉ ଟିକେ ତେడా ଆସିଲା ଭଲ। అంతగా గాని మరణం గాని సంభవించిందా? అసలు రూపం బయటకు వస్తుంది. డిఫరెన్స్ ଦେଖିଲେ ଅଲଗା କଥା କହିବ। ఒక్క క్షణానికే మార్పు చెంది అత్తరు మాటల్లో. ସବୁ ମଙ୍ଗଳ ଆଜି ବନ୍ଦ କର। అందుకే అన్ని మేలే కళ్ళు మూసుకుందాం. ସମସ୍ତ ବନ୍ଦ କରନ୍ତୁ। అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ଈଶ୍ୱରକୁ ଏବୁମାନେ ପ୍ରେମ କରେ। దేవునికి ఎవరు ప్రేమించుచున్నారు ସବୁ ମଙ୍ଗଳ ସାଧନ କରିବା। వారి పట్ల అన్ని మేలు. ଆଜି ବନ୍ଦ କରି ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేయబోతున్నాం. ଈଶ୍ୱରକୁ କହ, దేవునికి చెప్పు, ଈଶ୍ୱର దేవా ସବୁ ମୋର ମଙ୍ଗଳ ଘଟିବ। అన్ని నా కొరకు మేలే. ଈଶ୍ୱରଙ୍କର ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରିବା। ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ଏମାନଙ୍କର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା, మా పరలోకమైన తండ్రి, ଈଶ୍ୱରକୁ ପ୍ରେମ କରିବା ସମସ୍ତ ଭାଇ ଭଉଣୀ దేవునికి ప్రేమించుచున్న సకల బిడ్డలు ସବୁ ମଙ୍ଗଳ అన్ని మేలే. ଆମର ଜୀବନ ଯାହା ଯାହା ଘଟନ୍ତି మా జీవితాల్లో ఏవేవి జరుగుతున్నాయి ତାହା ତାହା ଆମର ମଙ୍ଗଳ ପାଇଁ। అవన్నీ మా మేలుల కొరకు. ସେଥିପାଇଁ ତୁମକୁ ଧନ୍ୟବାଦ। అందుకే దేవానికి వందనాలు. ଆମର ଆന്തରିକ ଚକ୍ଷୁ ପ୍ରସନ୍ନ ହେବା। దేవ మా ఆంతరిక మనోనేత్రాన్ని వెలిగించుమయ్యా. ତମର ମଙ୍ଗଳ ଦେବା ପାଇଁ ମୋତେ ସାହାଯ୍ୟ କର। మీ మేలులను చూడుటకు అనుభవించుటకు మమ్మల్ని ମୋତେ సహాయపరచు. ସାହାଯ୍ୟ କରୁଛ, ଧନ୍ୟବାଦ। దేవా మమ్మల్ని సహాయపరచుచున్నందుకు వందనాలు. ତୁମେ ମଙ୍ଗଳ କରିଛ, ଧନ୍ୟବାଦ। మీరు మా పట్ల మేలు చేస్తున్నందుకు వందనాలు. యేసు నామమున మాగొచ్చు పిత। యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్। అందరం లేచి నిలబడదాం, ఒక పాట పాడదాం. అసలు